నేను తులసి. ముందుగా హెడ్లైన్స్. మారుమూల గ్రామాల అభివృద్ధి కోసం పనుల జాతర కార్యక్రమం. రూరల్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే కలెక్టర్ చేతుల మీదుగా అభివృద్ధి పనుల ప్రారంభం. యూరియా కొరత ఉందంటూ ప్రతిపక్షాల రాద్ధాంతం. యూరియా కోసం రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని రాష్ట్ర వ్యవసాయ కమిషన్ సభ్యులు గడుగు గంగాధర్ స్పష్టం. బీసీ హక్కుల సాధనే లక్ష్యంగా బీసీ సంఘం పోరాటం. రిజర్వేషన్ల విషయంలో కేంద్ర ప్రభుత్వం స్పందించకపోవడంపై బీసీ సంఘ నేతల ఆగ్రహం. జిల్లా విద్యాశాఖలో అక్రమాల గుబులు. ఏసీబీ విచారణతో ఆందోళనలో ఉద్యోగులు. జిల్లాలో ఘనంగా ఎడ్ల పొలాల అమావాస్య సంబరాలు. బసవన్నలను ప్రత్యేకంగా అలంకరించి ఊరేగించిన అన్నదాతలు. గణేష్ మండపాల దగ్గర ఎలాంటి సమస్యలు లేకుండా చర్యలు తీసుకోవాలని బోధన్ మున్సిపల్ కమిషనర్ కు బీజేపీ నాయకులు వినతి పత్రం అందజేశారు. వర్షాకాలం అయినందున అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలని కమిషనర్ కు విన్నవించారు. బోధన్ పట్టణంలో వినాయక చవితి ఉత్సవాలను దృష్టిలో ఉంచుకుని మున్సిపల్ యంత్రాంగం అన్ని రకాల చర్యలు తీసుకోవాలని భారతీయ జనతా పార్టీ బోధన్ పట్టణ శాఖ అధ్యక్షులు పసుపులెట్టి గోపికృష్ణన్ మున్సిపల్ కమిషనర్ కు విన్నవించారు. వినాయక మండపాల దగ్గర శుచి శుభ్రత, నాలల శుభ్రత ఉండేటట్టుగా చూడాలన్నారు. ఎలక్ట్రిసిటీ సరఫరాలో ఇబ్బంది రాకుండా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళతో మాట్లాడి ఎలాంటి ప్రమాదాలు జరగకుండా చూడాలన్నారు. అన్నదానాలు జరిగే వినాయక మండపాల దగ్గర మంచినీటి సరఫరా మరియు నీటి సమస్య రాకుండా చూడాలని కోరారు. ప్రతి వినాయక మండపం దగ్గర ప్రతిరోజు శుభ్రపరిచి ముగ్గు వేయించాలని కోరడం జరిగింది. వినతులపై కమిషనర్ సానుకూలంగా స్పందించి చర్యలు తీసుకుంటారని ఆశించారు. ఈ కార్యక్రమంలో భాజపా బోధన్ పట్టణ ప్రధాన కార్యదర్శి రాజుల దేవి పవన్ కుమార్, బీజేవైఎం పట్టణ అధ్యక్షులు ఎనుగంటి గౌతమ్ గౌడ్, బీజేపీ పట్టణ ఉపాధ్యక్షులు దేవకట్టి శివరాజ్, బీజేపీ సీనియర్ నాయకులు గొడుగు ధర్మపురి, ఏషాల సురేందర్, పెరిక వెంకటేష్, గుంత గంగాధర్, అడ్లూరి ఫణి, కళికోట కృష్ణ, నిమ్మ శ్రీనివాస్, లోసురే అనిల్, బిల్ల విజయ్, ఎనుగంటి గంగాసాగర్ తదితరులు పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ బోధన్ పట్టణ శాఖ ఆధ్వర్యంలో గణేష్ ఉత్సవాల సందర్భంగా గణేష్ మండపాల దగ్గర ఏ కార్యక్రమాలు నిర్వహించాలని ఈరోజు వారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా కమిషనర్ గారికి తెలియజేయడం ఏమనగా శక్కర్ నగర్లో గల గణేష్ బావిల దగ్గర శుభ్రపరిచి ఆ రోడ్లలో కూడా నీట్గా ఉంచి గణేష్ మండపాల దగ్గర అన్ని వసతులు ఏర్పాటు చేయాలని, అలాగే రాకాస్పేట్లో కూడా గణేష్ మండపాలు దగ్గర ప్రతిరోజు శుచి శుభ్రత ఏర్పాటు చేసి అక్కడ గణేష్ మండపాల దగ్గర ఎలక్ట్రీషియన్ కానీ వాటర్ సదుపాయం కానీ ఎలాంటివి కూడా ఇబ్బంది లేకుండా చూడాలని, అలాగే బోధన్ పట్టణంలో కూడా ఎక్కడెక్కడైతే రోడ్లు గుంతలు ఉన్నాయో అక్కడ మొరం పోసి ఈ వర్షపు నీటి ద్వారా వచ్చి నాలాలోని నీరు కూడా గణేష్ మండపాలకు తలిగే అవకాశం ఉంది. కావున నాలాలు శుభ్రపరిచి ప్రతి గణేష్ మండలి దగ్గర ప్రతిరోజు శుభ్రపరిచి ముగ్గేసి అన్నదానాల సమయంలో నీటి వ్యవస్థ చూసి అక్కడ ఒక ట్రాక్టర్ పెట్టి ఇస్తరాకులు ఎత్తించి లేబర్లను కూడా పెట్టాలని చెప్పేసి ఈరోజు కమిషనర్ గారికి భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో తెలియజేయడం జరిగింది. అలాగే ఎలక్ట్రీషియన్ డిపార్ట్మెంట్తో కూడా మాట్లాడి ఎలాంటి ప్రమాదాలు జరగకుండా చూసి కరెంటు పోకుండా 24 గంటలు గణేష్ మండపాల దగ్గర కరెంటు అందుబాటులో ఉండాలని కూడా కోరడం జరిగింది. అలాగే ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ సిబ్బంది వారికి కూడా ఈ విషయాన్ని చేరవేసి భద్రత పెంచి ప్రతి గణేష్ మండలి దగ్గర కూడా భద్రతగా చూసుకోవాలని చెప్పేసి ఈరోజు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. భారతీయ జనతా పార్టీ హిందూ బంధువులకు కూడా విన్నవిచ్చేది ఏంటంటే మనం వేసుకునే షెడ్లు కరెంటు వైర్లు చూసుకొని మురికి నీరు దేవుడికి మండపాలకు తగలకుండా చూసుకొని వేసుకునే బాధ్యత మనది కూడా ఉంది. కాబట్టి చాలా పవిత్రంగా
పద్ధతిగా మన పండుగని కూడా మనం నిర్వహించుకోవాలి. భక్తి శ్రద్ధలతో అందరూ వినాయక చవితిని జరుపుకొని మన భక్తిని చాటి చెప్పాలని ఈ యొక్క సందర్భం. స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తుండటంతో పార్టీల వలసలు మొదలవుతున్నాయి. బీజేపీ కాంగ్రెస్ పార్టీ నుండి బీఆర్ఎస్ పార్టీలో చేరనున్నారు. బీఆర్ఎస్ పార్టీకి పూర్వ వైభవం తీసుకొస్తామని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు మురుకుంట్ల విజయభారతి తెలిపారు. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు మురుకుంట్ల విజయభారతి బీజేపీ పార్టీకి రాజీనామా చేస్తున్నానని తెలిపారు. శుక్రవారం ఆలూరు మండలం గంగారెడ్డి స్వగృహంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కేంద్రంలో ఉన్న బీజేపీ రాష్ట్రంలో పరిపాలిస్తున్న కాంగ్రెస్ పార్టీ రైతులకు యూరియా, రైతులకు సబ్సిడీపై విత్తనాలు, రైతు సంక్షేమ పథకాలు చేపట్టినందుకే పార్టీ మారుతున్నానని తెలిపారు. ఈ నెల 25న తెలంగాణ భవన్లో మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు, రాష్ట్ర బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు ఆసనగారి జీవన్ రెడ్డి నాయకత్వంలో బీజేపీ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలతో పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారని తెలిపారు. ఈరోజు భారతీయ జనతా పార్టీకి నేను నా సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నాను. సో మీ మీడియా ముఖంగా ఇక్కడున్న ప్రతి నియోజకవర్గంలో ఉన్న ప్రతి కార్యకర్తకు మా నాన్న అభిమానులందరికీ తెలియజేయాలని చెప్పేసి ఏర్పాటు చేశాను. త్వరలో అనగా సోమవారం 25వ తారీఖు, ఆగస్టు 25వ తారీఖు బీఆర్ఎస్ భవన్లో కేసీఆర్ గారి ఆశీర్వాదంతో, కేటీఆర్ గారి సమక్షంలో మన జిల్లా అధ్యక్షుడు జీవన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో నేను టీఆర్ఎస్లో చేరుతాను. బీఆర్ఎస్ అంటే మీరు ఇష్టపూర్వం లేక ఎవరైనా భయభ్రాంతులకు గురి చేయడం కానీ అలాంటిది? భయభ్రాంతులకు గురి చేసేంత అది ఎవరికి లేదనుకుంటా. నేను ఆరోగ్యంగా నా బిడ్డను ఇష్టపూర్వకంగా ఇప్పుడున్న సమస్యలను చూసిన తర్వాత నేను రైతు బిడ్డను కాబట్టి ఒక రైతు బిడ్డగా ఇక్కడ రైతులు అనుభవిస్తున్న బాధలు ఇవన్నీ చూసినాక ఇవన్నిటికీ పరిష్కారం చెందాలి, పరిష్కారం రావాలి అంటే అది కేవలం బీఆర్ఎస్ పార్టీ వల్ల అవుతుంది అనే నమ్మకంతోనే నేను మళ్ళీ తిరిగి పార్టీలోకి వస్తాను. బీజేపీ తోటి రైతులకు ఎటువంటి న్యాయం జరుగుతలేదంటారా? జరగట్లేదు, జరుగుతుందని అనుకున్నాను. ఈ యూరియాది నిన్న జరిగిన సంఘటనే చూస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి ఎటువంటి సహాయం రాలేదని వీళ్ళు చెప్తున్నారు. వాళ్ళేమో మేము ఇచ్చేసామంటారు. కేంద్రము రాష్ట్ర ప్రభుత్వాల మధ్యన రైతులు నలిగిపోతున్నారు అనేది నా ఒపీనియన్. పార్టీ నుండి ప్రధానంగా మీరు బీఆర్ఎస్లో చేరడానికి పార్టీలో మీకు సముచిత స్థానం లేకపోవడమా లేక పార్టీ విభేదాలు? మీకు ఎటువంటి విభేదాలు లేవండి. నాకు బీజేపీ పార్టీ స్టేట్ కౌన్సిల్ మెంబర్గా నన్ను గౌరవించింది. నాకు ఎటువంటి విభేదాలు లేవు. ఓన్లీ థింగ్ ఈజ్ నేను ప్రజల పక్షాన పోరాడాలి అనుకున్నా. నేను ఆలూర్గంగా బిడ్డగా మాకు మా నాన్న నేర్పింది ఏంటంటే నోరెత్తలేని వాళ్ళ కోసం మనం నోరు విప్పాలి అనేది. సో వాళ్ళ ప్రజల పక్షాన పోరాడాలి అంటే ఇక మనకు తెలిసింది ఒకటే ఏంటంటే ఉద్యమం చేయాలంటే బీఆర్ఎస్ పార్టీ. మా నాన్న అప్పుడు ఉద్యమం చేసి 10 ఏళ్ళు ఉద్యమంలో ఉండి అన్ని చేసిన తర్వాత తెలంగాణ రాష్ట్రం వచ్చింది. అది మేము కళ్ళారా చూసినాం. మళ్ళీ ఇప్పుడు రాష్ట్రం నలిగిపోతుంది. మళ్ళీ ఒక ఉద్యమం రావాలి అనే ఒక థాట్ నాకు వచ్చింది. అప్పుడు ఉద్యమం చేయాలి అంటే బీఆర్ఎస్ పార్టీ తప్ప కేసీఆర్ గారి ఆధ్వర్యంలో కార్యకర్తలు అందరూ ఉద్యమం చేయాలంటే ముందుకు వస్తారు. సో మళ్ళీ ఉద్యమం చేయాలంటే బీఆర్ఎస్ పార్టీ కరెక్ట్ అని నా ఒపీనియన్. అందుకోసం రైతుల పక్షాన పోరాడాలంటే ఇప్పుడు బీజేపీతో సాధ్యపడదంటారా? సాధ్యపడట్లేదని నా అభిప్రాయం. ఈ బీఆర్ఎస్లో చేరడానికి ప్రధాన కారణం అంటే? ప్రధాన కారణము రైతులకి, మహిళలకి, వృద్ధులకి అందరికీ న్యాయం జరగాలంటే బీఆర్ఎస్ పార్టీ వల్లనే అనేది నాకు అనిపించింది. అందుకోసమే ఇప్పుడున్న ఎమ్మెల్యేతోటి ఏమైనా ఉన్నాయండి? ఎటువంటి విభేదాలు లేవు. నాకు ఎటువంటి విభేదాలు లేవు. నేను అందరితో బాగుంటాను కాబట్టి నాకు ఎటువంటి విభేదాలు లేవు. అందరూ నన్ను చక్కగా ఆడబిడ్డగా గౌరవించారు. నాకు ఎవ్వరితో ఎటువంటి విభేదాలు లేవు. రాష్ట్ర ప్రభుత్వము, కేంద్ర ప్రభుత్వము ప్రజలకు జరగాల్సిన న్యాయంని వాళ్ళకి జరుగుతలేదు కాబట్టి నేను పోరాడదలుచుకున్న ప్రజల పక్షాన, అంతే తప్ప నాకు ఎవరితో ఎటువంటి అంటే రానున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని పార్టీ నుంచి ఏదైనా ఆశించి వెళ్ళిపోతున్నారు? ఏమి ఆశించట్లేదు. మాకు ఎప్పుడైనా మా నాన్న 40 ఏళ్ళ రాజకీయం మీకు ఏషియన్ స్విమ్మింగ్ ఛాంపియన్షిప్ 2025కు భారతదేశం తరపున స్విమ్మింగ్ క్రీడాకారిణి మిట్టపల్లి రిత్విక ఎంపిక అయింది. దేశం తరపున క్రీడలలో పాల్గొంటున్న జిల్లా క్రీడాకారిణికి రాష్ట్ర నాయకులు పలువురు అభినందించారు.
భారతదేశం ప్రాతినిధ్యం వహిస్తున్న ఏషియన్ స్విమ్మింగ్ పోటీలో స్విమ్మింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో 11వ ఏషియన్ అక్వాటిక్ ఛాంపియన్షిప్ 2025 స్విమ్మింగ్ పోటీలు జరగనున్నాయి. గుజరాత్లోని అక్వాటిక్ స్టేడియం వీర్ సావర్కర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ అహ్మదాబాద్లో సెప్టెంబర్ 28 నుండి అక్టోబర్ 1 వరకు ఈ పోటీలు జరగనున్నాయి. ఏషియన్ దేశాల స్విమ్మింగ్ పోటీలకు భారత్ తరపున నిజామాబాద్ జిల్లాకు చెందిన మిట్టపల్లి రిత్విక ఎంపికైనట్లు స్విమ్మింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా జనరల్ సెక్రటరీ మోనల్ చౌక్షి ప్రకటించారు. జిల్లా విద్యాశాఖలో గుబులు మొదలైంది. అవినీతి నిరోధక శాఖ అధికారులు ఈ శాఖపై దృష్టి పెట్టినట్టు తెలిసింది. ఇటీవల కార్యాలయానికి చెందిన సిబ్బందిని పిలిపించి ఏసీబీ అధికారులు విచారణ జరిపినట్టు సమాచారం. విద్యాశాఖపై అవినీతి అధికారులు దృష్టి సారించడంతో చర్చనీయాంశంగా మారింది. జిల్లా విద్యాశాఖలో రోజుకో వింత కనిపిస్తుంది. ఇదివరకు జిల్లా విద్యాశాఖ అధికారిగా బాధ్యతలు చేపట్టి బదిలీపై వెళ్లిన దుర్గాప్రసాద్ సమయంలో కార్యాలయంలో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయన్న ప్రచారం జరిగింది. అప్పటి నుండి అవినీతి నిరోధక శాఖ అధికారులు విద్యాశాఖపై దృష్టి సారించారు. గతంలో జరిగిన అవకతవకలపై అధికారులు విచారణ చేపట్టినట్లు సమాచారం. 3 రోజుల క్రితం 2 ఉద్యోగులను ఏసీబీ కార్యాలయానికి పిలిపించినట్లు తెలిసింది. ప్రస్తుతం ఈ విషయం కాస్త డీఈఓ కార్యాలయంలో చర్చనీయాంశమైంది. ప్రతి పనికి చేతులు తడపాల్సిందే అన్న విమర్శలు ఎదుర్కొంటున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ అనంతరం చేపట్టిన డిఎస్సీలో సైతం అధికారులు నిర్లక్ష్య విధానం అనుసరించి ఒకరికి రావాల్సిన ఉద్యోగాన్ని మరొకరికి ఇచ్చి తద్వారా రిమూవ్ చేసిన ఘనత జిల్లా విద్యాశాఖది. చెప్పుకుంటూ పోతే ఉపాధ్యాయుల పదోన్నతి బదిలీల విషయంలో సైతం కోరుకున్న చోటు పొందేందుకు భారీగా డబ్బులు చేతులు మారినట్టు సమాచారం. అది నుండి అవినీతిపై పలు ఆరోపణలు ఎదుర్కొంటూనే ఉంది. గతంలోనూ పలుమార్లు ఆయా అంశాల్లో అవినీతి జరిగిందని తెలుసుకుని ఏసీబీ ఉన్నతాధికారులు పలువురిని విచారించారు. అయితే 3 రోజుల క్రితం కార్యాలయంలోని ఓ సీనియర్ అసిస్టెంట్ అలాగే సర్వశిక్ష అభియాన్లో గతంలో విధులు నిర్వహించిన ఆ ఉద్యోగిని విచారణ చేపట్టినట్లు సమాచారం. వీరిరువురు గతంలో చేసిన అవినీతిని దృష్టిలో పెట్టుకుని ఏసీబీ అధికారులు విచారణకు పిలిచినట్టు సమాచారం. విద్యాశాఖలో ఇంత జరుగుతున్నా అధికారుల తీరు మాత్రం మారడం లేదన్న విమర్శలను మూటగట్టుకున్నారు. ప్రైవేట్ పాఠశాలల రెన్యువల్ అలాగే పాఠశాల విద్యార్థులను ఉత్తీర్ణులను చేసే విషయంలో సైతం భారీగా చేతులు మారాయని ఆరోపణలున్నాయి. ఈ సమాచారం కాస్త ఏసీబీ అధికారులకు చేరడంతో ఈ సిబ్బందిని పిలిపించి విచారణ జరిపినట్టు సమాచారం. తెలంగాణ ప్రభుత్వం ఆయిల్ ఫామ్ సాగుతో పాటు పలు రకాల సబ్సిడీలను అందిస్తున్న పంటల సాగును ప్రోత్సహిస్తుందని వ్యవసాయ అధికారులు సూచించారు. ఈ అవకాశాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచించారు. జిల్లా విద్యాశాఖలో రోజుకో వింత కనిపిస్తుంది. ఇదివరకు జిల్లా విద్యాశాఖ అధికారిగా బాధ్యతలు చేపట్టి బదిలీపై వెళ్లిన దుర్గాప్రసాద్ సమయంలో కార్యాలయంలో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయన్న ప్రచారం జరిగింది. అప్పటి నుండి అవినీతి నిరోధక శాఖ అధికారులు విద్యాశాఖపై దృష్టి సారించారు. గతంలో జరిగిన అవకతవకలపై అధికారులు విచారణ చేపట్టినట్లు సమాచారం. 3 రోజుల క్రితం 2 ఉద్యోగులను ఏసీబీ కార్యాలయానికి పిలిపించినట్లు తెలిసింది. ప్రస్తుతం ఈ విషయం కాస్త డీఈఓ కార్యాలయంలో చర్చనీయాంశమైంది. ప్రతి పనికి చేతులు తడపాల్సిందే అన్న విమర్శలు ఎదుర్కొంటున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ అనంతరం చేపట్టిన డిఎస్సీలో సైతం అధికారులు నిర్లక్ష్య విధానం అనుసరించి ఒకరికి రావాల్సిన ఉద్యోగాన్ని మరొకరికి ఇచ్చి తద్వారా రిమూవ్ చేసిన ఘనత జిల్లా విద్యాశాఖది. చెప్పుకుంటూ పోతే ఉపాధ్యాయుల పదోన్నతి బదిలీల విషయంలో సైతం కోరుకున్న చోటు పొందేందుకు భారీగా డబ్బులు చేతులు మారినట్టు సమాచారం. అది నుండి అవినీతిపై పలు ఆరోపణలు ఎదుర్కొంటూనే ఉంది. గతంలోనూ పలుమార్లు ఆయా అంశాల్లో అవినీతి జరిగిందని తెలుసుకుని ఏసీబీ ఉన్నతాధికారులు పలువురిని విచారించారు. అయితే 3 రోజుల క్రితం కార్యాలయంలోని ఓ సీనియర్ అసిస్టెంట్ అలాగే సర్వశిక్ష అభియాన్లో గతంలో విధులు నిర్వహించిన ఆ ఉద్యోగిని విచారణ చేపట్టినట్లు సమాచారం. వీరిరువురు గతంలో చేసిన అవినీతిని దృష్టిలో పెట్టుకుని ఏసీబీ అధికారులు విచారణకు పిలిచినట్టు సమాచారం. విద్యాశాఖలో ఇంత జరుగుతున్నా అధికారుల తీరు మాత్రం మారడం లేదన్న విమర్శలను మూటగట్టుకున్నారు. ప్రైవేట్ పాఠశాలల రెన్యువల్ అలాగే పాఠశాల విద్యార్థులను ఉత్తీర్ణులను చేసే విషయంలో సైతం భారీగా చేతులు మారాయని ఆరోపణలున్నాయి.
ఈ సమాచారం కాస్త ఏసీబీ అధికారులకు చేరడంతో ఈ సిబ్బందిని పిలిపించి విచారణ జరిపినట్టు సమాచారం. కానీ మన దేశం బాగా ఉంది. పెట్రోల్ డీజిల్ లేకుండా మనం కారు వెహికల్స్ నడపలేదు. కంపల్సరీ ఆయిల్ లేకుండా మనం వంట చేసుకోలేదు. కంపల్సరీ ప్రొడక్ట్స్ ఇది లేకుంటే నడవదు. కాబట్టి వీటిని దాదాపు సంవత్సరానికి 2 లక్షల కోట్లు పెట్టి సెంట్రల్ గవర్నమెంట్ తెప్పించుకుంటుంది. ఇక్కడ నుంచి మలేషియా, ఇండోనేషియా నుంచి 2 లక్షల కోట్లు మన రైతులనే అభివృద్ధి. అదే మన దగ్గర అనుకూలమైన భూములు లేవు, మన దగ్గర అనుకూలమైన వాతావరణం లేవంటే 100% ప్రపంచంలో ఉన్న అన్ని రకాల వాతావరణాలు, అన్ని రకాల భూములు మన దగ్గర ఉన్నాయి. మన దగ్గర పండించే రైతులు, కష్టపడే రైతులు కూడా ఉన్నారు అనే ఉద్దేశంతో 2020లో సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేసింది, ఒక టీమ్ని బిల్డప్ చేసి అన్ని రాష్ట్రాలకు పంపించింది. మీరు స్టడీ చేసి రండి, సెంట్రల్ గవర్నమెంట్ అని చెప్పి ఆ టీంకి చెప్పి మీరు స్టడీ చేసి మాకు రిపోర్ట్ ఇవ్వండి. ఈ పామ్ ఆయిల్ ఎక్కడెక్కడ పడింది అనే ఉద్దేశంతో వాళ్ళు పంపిస్తే వాళ్ళు మొత్తం తిరిగారు. వాళ్ళు మనకి దగ్గరకు వచ్చారు. వాళ్ళు మేము కూడా తిరిగాం, అందరూ తిరిగారు. సో అట్లా మన తెలంగాణ కూడా సూటబుల్ అని చెప్పేసి వాళ్ళు రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. మన తెలంగాణలో అన్ని జిల్లాలు అంటే కాదు, తెలంగాణలో అన్ని జిల్లాలు అనుకోవాలంటే కాదు, 33 జిల్లాల్లో 31 జిల్లాలు అనుకోవాలి. రంగారెడ్డి మేడ్చల్ అని అనుకోవాలి అని చెప్పేసి ఒక రిపోర్ట్ ఇస్తే వాళ్ళు ఏం చేశారు, మేము సబ్సిడీ ఇస్తాము, మీరు ప్రోత్సహించండి రైతులకి. ఎందుకంటే ఇది డిమాండ్ ఉన్న పంట. మా దేశ జనానికి 140 కోట్లు, ఇప్పుడు 2 లక్షల కోట్లు అవుతుంది. రేపు రాబోయే 50 ఏళ్ళలో 200 కోట్లు కావచ్చు, 250 కోట్లు కావచ్చు. ఇది ప్రతిసారి 1 లక్షల కోట్లు పెట్టాల్సి వస్తుంది. ప్రతి నిత్యం మీరు మార్కెట్లో డిమాండ్ ఉండే పంట ఈ రైతులకు ప్రోత్సహించండి ఉద్దేశంతో గవర్నమెంట్ ఏం చేసింది, 60-40 రేషియోలో ఇప్పుడు సెంట్రల్ షేర్ 60% వస్తుంది, రాష్ట్ర ప్రభుత్వం 40%. ఈ 2 కాలేజీలో ఇప్పుడు పామాయిల్ అనేది 3 రకాల సబ్సిడీలతో రైతులకు రావడం జరుగుతుంది. 3 రకాలు ఏంటి? మొట్టమొదటి మొక్కలకి ఏ రకంగా సబ్సిడీ ఇస్తుంది, ఇందాక రైతు 20 రూపాయలు యాక్చువల్ కాస్ట్ తెలుసు 120 రూపాయలు, సబ్సిడీ లేకపోతే 120 రూపాయలు. ఎకరానికి మనం పెట్టుకునేది 50, రావాలి మనం అందుకే 9 రూపాయలు పెట్టేది 50 చెట్లు ఒక ఎకరానికి. 50 120 9,650 రూపాయలు. కానీ రైతు దగ్గర తెలంగాణ 10,000 అవుతుంది. ఆ 10,000 కట్టాల్సిన అవసరం లేదు, కేవలం 20 రూపాయలు మొక్క కడుతుంది. 20-50 1000 రూపాయలు. 1000 రూపాయలు మెయిన్గా ఈ ఆయన కూడా మీ అందరికీ కొంత చేస్తున్నటువంటి అనుభవం కాబట్టి మీకు ప్రత్యక్షంగా వారితో డైరెక్ట్గా సమాచారం పంచుకోవడానికి ఒక అవకాశం ఉన్నది. మీ అందరికీ కూడా మీ కూడా ఇప్పుడు టెక్నికల్ సబ్జెక్ట్ అంటే క్రాప్ ఎట్లా చేయాలి, పండించడం అనేటువంటిది ఒక ఉంటుంది. తర్వాత మార్కెటింగ్ అనేది ఒక ఉంటుంది. దీని మీద అంటే కేంద్ర ప్రభుత్వం మనము అంటే డిపార్ట్మెంట్ పరంగా అందరూ కూడా అంటే డిస్ట్రిక్ట్ కూడా మీటింగ్లు పెట్టి మేము ఇంత ప్రోత్సాహం చేస్తున్నందుకు మీ అందరూ కూడా అంటే మీకు సలహా. బీసీల హక్కుల సాధనే లక్ష్యంగా తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం అహర్నిశలు కృషి చేస్తుందని ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఎం నరేందర్ గౌడ్, మాజీ ఎమ్మెల్సీ బీసీ నాయకురాలు ఆకుల లలిత అన్నారు. కేంద్ర ప్రభుత్వం బీసీలకు విద్య, ఉద్యోగ, స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్ బిల్లును ఆమోదించాలని డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంలోని స్థానిక న్యూ అంబేద్కర్ భవనంలో తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు నారాగౌడ్ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఎం నరేందర్ గౌడ్, మాజీ ఎమ్మెల్సీ బీసీ నాయకురాలు ఆకుల లలిత, రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ బొబ్బిలి నర్సయ్య, జిల్లా మున్నూరు కాపు సంఘం వైస్ ప్రెసిడెంట్ బంటు బలరాం మాట్లాడుతూ బీసీల హక్కుల సాధనకై తమ సంఘం పోరాడుతోందన్నారు. విద్య, ఉద్యోగ, స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్ బిల్లును కేంద్ర ప్రభుత్వం తక్షణమే ఆమోదించాలని పేర్కొన్నారు. అలాగే భారత రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్లో బీసీలను చేర్చాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో బీసీల రిజర్వేషన్ల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందని, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మాత్రం రిజర్వేషన్లపై ఏమాత్రం పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
రాష్ట్రంలోని బీసీలు తమ హక్కులను సాధించుకోవడం కోసం ఐకమత్యంతో పోరాడాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం ఫోరం చైర్మన్ చిరంజీవులు, ఓయూ విద్యార్థి జేఏసీ చైర్మన్ ప్రవీణ్ కుమార్ పటేల్, జిల్లా ప్రధాన కార్యదర్శి కరిపే గణేష్, జిల్లా యూత్ అధ్యక్షులు రాజాగౌడ్, జిల్లా గౌరవ అధ్యక్షులు కోయేడి నరసింహరావు గౌడ్, పలు సంఘ నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అటువంటి నాయకుడు గెలిపించుకోవడంలో మనం విఫలమైంది. మన కోసం పనిచేసే నాయకుడు గెలిపించుకోవడంలో మనం విఫలమైంది. లలిత కొద్ది లలిత కళాటి నాయకులు మనం గెలిపించుకోవాలి. ఎందుకంటే ఈరోజు మనకు అండగా నిలబడి అండ ఉండే నాయకుడిని గెలిపించుకోకుండా ఎవడో గుజరాత్ వాడు కావాలి, రాజస్థాన్ వాడు కావాలి, రేపు బండి సంజయ్ నిలబడితే ఎవరైనా ఓట్లు కరీంనగర్ వాళ్ళు ఇవ్వాలి, గుజరాత్ వాళ్ళు ఇస్తారు. ఓట్లు ఎవరేయాలి? బండి సంజయ్ మైనంగా వేయాల్సింది గుజరాత్ వాళ్ళు ఇస్తారు. ఇంతవరకు అండి 8 మంది ఇప్పుడు ఉండేటటువంటి బీజేపీ ఎంపీలు ఎవడన్నా బీసీ రిజర్వేషన్ల గురించి మాట్లాడితే ఎక్కడ నిలబడదా? మేము నిన్న కాక మొన్న 12-11 తారీఖు నాడు ఇష్టపరంగా మేము అంతా పోయినాము. నేను మొత్తం మన ఎంపీలంతా తెలంగాణ ఎంపీలంతా ఇన్వైట్ చేసినాము. ఒక్క బీజేపీ ఎంపీ పాపం మల్లూరు ఎవరన్నా, అచామల కిరణ్ కుమార్ రెడ్డి, మా అనిలన్న, రాజ్యసభ సభ్యుడు అనిలన్న, రాంపూర్ ఆనంద భాస్కర్ అన్న, వీళ్ళందరూ వచ్చి మాట్లాడారు. ఒక్క బీజేపీ బీసీ ఎంపీ అంటే ఎక్కడుంది చూడండి. మేము పెట్టింది 42% రిజర్వేషన్లు పార్లమెంట్లో ఆమోదించి రాజ్యాంగంలో 9వ షెడ్యూల్లో చేర్చాలి. రాజ్యాంగంలో 9వ షెడ్యూల్లో ఎందుకు చేర్చాలనుకుంటున్నాం? ఇంతకుముందు బొబ్బిలు నడుస్తున్నాము. తమిళనాడు సాధించుకుంటుంది. బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మన నిజామాబాద్లో ఫస్ట్ మీటింగ్ పెట్టడం జరిగింది. దీనికి అధ్యక్షత వహించిన మన రాష్ట్ర అధ్యక్షులు మేకపుల నరేందర్ గౌడ్ గారు, మరియు మూర్తి వర్కింగ్ ప్రెసిడెంట్ మూర్తి గారు, మరి ఇక్కడ వచ్చిన మా జిల్లా నాయకులు, రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ మన పప్పిల్ నర్సయ్య గారు, మరి మా సోదరుడు బలరాం గారు, మరి ఇక్కడ వచ్చిన లాయర్ గారు, మరి ఇక్కడ మన నాయకులందరికీ ఒక్కరికి, మరి ఇక్కడ వచ్చిన ముందున్న మా సోదరులు సోదరిమణులు, మన స్టూడెంట్స్ అందరికీ నా యొక్క నమస్కారం తెలియజేస్తా ఉన్నా. నాకు చాలా సంతోషంగా ఉంది. కానీ ఒకటి ఏంటంటే, అన్న వాళ్ళు మీటింగ్ పెడితే ముందే మాకు చెప్తే బాగుంటుంది. ఎందుకంటే చాలామంది వస్తారు, బీసీలు ఎక్కువ ఉన్నారు కాబట్టి మీరు నిన్ననే చెప్తే నైట్లో వచ్చి ఇంకా ఈ మేరకు మా సోదరి మనులందరం రావడం జరిగింది. ఇట్లా కాకుండా మీరందరూ మా వాళ్ళని కూడా కమిటీలో వేస్తే బాగుంటుందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. ఇంకోసారి మీటింగ్ పెడితే కనీసం ఒక 1000-2000 మందితోని మనం మీటింగ్ పెడతాము. అది ఒక హైలైట్ మీటింగ్గా ఉంటుందనేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. ముఖ్యంగా మీ అందరూ తెలిసిన విషయం, ఈరోజు స్టూడెంట్స్ వచ్చిందంటే జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే వాళ్ళ హక్కుల మేరకు ఈరోజు మా పిల్లలందరూ మనమందరము బయటకు వచ్చినాం. ఈరోజు పిల్లలందరూ చదువుతున్నారంటే వాళ్ళదే పుణ్యం అనేసి సందర్భంగా తెలియజేస్తున్నాను. వాళ్ళ రిజర్వేషన్ వరకు ఎంతో మంది పోరాడిండు వాళ్ళు. ఎందుకంటే ఫస్ట్ స్కూళ్ళు స్థాపించిందంటే జ్యోతిరావు పూలే గారు వారి భార్య సావిత్రిబాయి పూలేను చదివి నేర్పించిన ఘనత మొదటి ఉపాధ్యాయురాలంటే సావిత్రిబాయి పూలే. వారి స్ఫూర్తితో మనం ముందుకు వెళ్ళాలి. ఎందుకంటే మనం బీసీలు అధిక శాతంలో ఉన్నాం, కానీ ఐక్యత లేదు. ఈరోజు మనం ఐక్యత ఉంటే ఏదైనా సాధించగలుగుతాం అనేసి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. ముఖ్యంగా ఇప్పుడు 42% రిజర్వేషన్, మొన్న ఢిల్లీలో మేము అందరం వెళ్ళాం రిజర్వేషన్కు. మన ప్రియతమ నాయకులు మన సీఎం గారు కూడా రావడం జరిగింది. అప్పుడు మనకు ఇప్పుడు ఆర్డినెన్స్ జారీ చేసేది మనకు బీసీలకు రిజర్వేషన్ వచ్చిందని చెప్పి మన రాష్ట్రంలో ఉన్న నాయకులు పెద్ద ఎత్తున సంబరాలు చేసుకున్నారు. దాంతోపాటు మన ఎమ్మెల్సీ కవిత గారు కూడా సంబరాలు చేసుకున్నారు. ఎందుకు ఈ సంబరాలు ఆమె ఇచ్చిందా మనకు? ఆమె ఉన్నప్పుడు 10 సంవత్సరాలు ఉన్నది, ఏం చేసింది ఎమ్మెల్సీ కవిత గారు అని అడుగుతున్నా. నరేందర్ భాయ్ మన స్టేట్ నాయకులు కూడా వినాలా ఇది. వారు కూడా ఇప్పుడు ఆర్డినెన్స్ జారీ చేసిందని చెప్పి మూసుకొని కూర్చుండద్దు. ఎందుకంటే రాష్ట్ర స్థాయిలోనే ఇది పెద్ద ఎత్తున ఆందోళన చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది మనకు. ఇప్పుడు ఆర్డినెన్స్ జారీ చేసింది, గవర్నర్కి పంపించడం అని చెప్పి మన సీఎం గారు కూర్చున్నారు.
అంతేకాకుండా మొన్న రీసెంట్లీ ఢిల్లీలో ఆందోళన ధర్నా కూడా చేసినట్టు తెలుసు మనకందరికీ. మన రాష్ట్ర స్థాయిలో చేయాల్సింది చాలా పని ఉంది కాబట్టి రాష్ట్ర స్థాయి కాదు, మన గ్రామీణ స్థాయి నుంచి పెద్ద ఎత్తున తెలంగాణ ఉద్యమాలు ఎలా చేశామో ఉద్యమం చేసినప్పుడే మనకు రిజర్వేషన్ వస్తుంది. ఎందుకంటే 1994లో అప్పుడున్న గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ని తలదించుకునేలాగా అప్పటి బ్రాహ్మణ కులంలో పుట్టిన జయలలిత అయిన గారు పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపట్టి కేంద్రాన్ని మంచి ఆమె ఒక జీవో జారీ చేసింది. అక్కడ ఏమంటారు నరేంద్రన్న తెచ్చుకున్నది. అదే 69% మన తెలంగాణలో ఎందుకు రావడం లేదని చెప్పి మన నరేంద్ర గారికి అడుగుతున్నా. ఎందుకంటే అప్పుడు మన జయలలిత పెద్ద ఎత్తున ఆందోళన చేసింది. అక్కడ ఒక బ్రాహ్మణ కులం ఇప్పుడైతే రెడ్డి కులం మనకి ఎట్లా సపోర్ట్ బీసీల కోసం ఎట్లా సపోర్ట్ చేస్తుందో అప్పుడు బ్రాహ్మణ కులంలో పుట్టిన జయలలిత కూడా అదే ఆందోళన కార్యక్రమాలు చేసి 69లో మన రాజ్యాధికారాన్ని సవరించి ఆమె జారీ చేసింది 69లో. అది మేము గుర్తు చేస్తున్నాం పైసాకు. మనమే కాదు, మన గ్రామీణ స్థాయి మన ఇప్పుడే ఆకులంతా గారు చెప్పారు, ఇంతకే మీరు ఉండకండి, గ్రామీణ స్థాయిలో మనం కమిటీ చేసి పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపట్టాలని చెప్తున్నాం. మన పెద్దలు చాలా ఉన్నారు ఇప్పుడు చెప్పేవాళ్ళు, వాళ్ళందరూ ఇంకా చెప్పాల్సింది బాగుంది. 40% బీసీ ఐక్యతను సాధించాలని చెప్పి, అలాగే రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే అన్ని పార్టీలకు అతీతంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం 42% రిజర్వేషన్ ఏదైతే కల్పిస్తామని చెప్తుందో దానికి మనం అందరం మద్దతుగా తెలిపి మనము ఈ బీసీ ఐక్యతను చాటి మనం రిజర్వేషన్ సాధించుకోవాలని చెప్పి కోరుతున్నాం. రైతులకు అవసరమైన యూరియా కొరత లేదని రాష్ట్ర వ్యవసాయ శాఖ కమిషన్ సభ్యులు గడుగు గంగాధర్ స్పష్టం చేశారు. ప్రతిపక్ష పార్టీలు కావాలని రాద్ధాంతం చేస్తున్నాయని దుయ్యబట్టారు. కేంద్ర మంత్రిగా ఉన్న బండి సంజయ్ రాష్ట్రానికి కావలసిన యూరియాను తీసుకురావాలన్నారు. నగర శివారులోని యూరియా గోడౌన్లను జిల్లా వ్యవసాయ అధికారితో కలిసి సందర్శించారు. నిజామాబాద్ జిల్లా కేంద్ర పరిధిలోని ఖానాపూర్ గ్రామంలోని గోడౌన్లను రాష్ట్ర వ్యవసాయ శాఖ కమిషన్ సభ్యులు గడుగు గంగాధర్ పరిశీలించారు. యూరియా విషయంలో రైతులకు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలంగాణ రాష్ట్ర రైతు కమిషన్ సభ్యులు గడుగు గంగాధర్ అన్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన 2 లక్షల మెట్రిక్ టన్నుల యూరియాను కేంద్ర మంత్రులు బండి సంజయ్, కిషన్ రెడ్డి రాష్ట్రానికి తీసుకురావాలన్నారు. నిజామాబాద్ రూరల్ పరిధిలో గల ఖానాపూర్లో యూరియా గోదాములను జిల్లా వ్యవసాయ అధికారి గోవింద్ తో కలిసి పరిశీలించారు. కమిషన్ సభ్యులు మాట్లాడుతూ యూరియా విషయంలో కేంద్ర మంత్రులు విపక్షాలు రాద్ధాంతం చేయడం సరికాదన్నారు. యూరియా కొరత ఉంటే సంబంధిత అధికారులు సంప్రదించాలన్నారు. నిజామాబాద్ జిల్లాకు 6,000 మెట్రిక్ టన్నుల యూరియా రాగా ఇంకా 4,000 టన్నుల యూరియా రావాల్సి ఉందన్నారు. యూరియా విషయంలో రాష్ట్ర ప్రభుత్వంపై బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో జీడీఏ గోవింద్, మార్కెట్ మేనేజర్ మహేష్ పాల్గొన్నారు. యూరియా కొరత లేదు. ఈ జిల్లాకు రావాల్సిన యూరియా ఇంకా రావాల్సింది ఉంది. ఇప్పుడు ప్రతిపక్షాలు మాట్లాడుతున్న సందర్భంగా యూరియా అందుబాటులో ఉంటున్న రైతన్నుల కష్టం అని అంటే మిమ్మల్ని గోదాంలకు ప్రెస్ సాక్షిగా గోదాంలకు తీసుకొచ్చి ఎంత నిల్వ ఉందో కూడా చూపెడతా ఉన్నాము. అటువంటి తరుణంలో మనకి ఇంకో 4,000 టన్నుల మెట్రిక్ టన్నుల యూరియా రావాల్సింది ఉన్నది. కనుక రైతులు ఎక్కడ నిజామాబాద్ జిల్లాలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. కనుక మీ రైతన్నులకు మీకు 2 చేతులెత్తి నమస్కరిస్తూ ఉన్నాను. కేవలం ప్రతిపక్షాల మాటలు విని మీరు అపోహలకు ఆందోళనకు గురి కావద్దు. ఈ రాష్ట్రంలో కూడా మనకు రావాల్సినంత యూరియా రాక ఇంకా సుమారు 2,93,000 పై చిలుకుల మెట్రిక్ టన్నుల యూరియా రావాల్సి ఉంది. కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం, కేంద్ర ప్రభుత్వం వైఫల్యం వల్లనే ఈ యొక్క యూరియా సమస్య తలెత్తుతుంది. కనుక వీలైనంత తొందరలో అవన్నీ తెప్పడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి పెద్దలు రేవంత్ రెడ్డి గారు సంబంధిత మంత్రితో కూడా మాట్లాడడం జరిగింది. అదేవిధంగా తుమ్మల నాగేశ్వరరావు గారు కూడా మన రాష్ట్రానికి కావాల్సిన రిక్వైర్మెంట్ ఇంకెంత ఉంది, మీరు ఎంత ఇవ్వాల్సింది, ఎంత ఇవ్వలేదు అనేది అని కూడా స్టాటిస్టిక్స్ ఇవ్వడం జరిగింది. సుమారు మనకి ఇంకా ఇప్పుడు ఇందాకే చెప్పాను, మనకు 10 లక్షల పైచులకు మెట్రిక్ టన్నుల యూరియా రావాల్సింది ఉంటే సుమారు 7 లక్షల పైచుల మెట్రిక్ టన్నుల యూరియా మాత్రమే ఈ రాష్ట్రానికి వచ్చింది. రాష్ట్రంలో జిల్లాలో అక్కడక్కడ చిన్న చిన్న సమస్యలు తలెత్తితే దాని రాజకీయ పార్టీలు, ప్రతిపక్ష పార్టీలు కేవలం ఈ రాష్ట్ర ప్రభుత్వం పైన బురదల్లే కార్యక్రమంలో భాగంగానే చేయడం జరుగుతుంది. కనుక దయచేసి మీ రైతన్నలకు నేను 2 చేతులెత్తి నమస్కరిస్తూ ఉన్నాను. మీరు ఈ అపోహలకు పోకండి, ఈ ప్రతిపక్షాలు ఆడే తప్పుడు మాటలకు నమ్మకండి. ఈ కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన నాయకులు 2 మంత్రులు ఉన్నారు ఈ రాష్ట్రంలో, వారికి స్టాటిస్టిక్స్ తెలియాలని అడుగుతూ ఉన్నారు. వారు ఈ ప్రభుత్వం పైన ఎందుకు నిందలు మోపుతా ఉన్నారు? మరి కేంద్రం నుంచి తెప్పించే బాధ్యత మీకు లేదా? రైతన్నలను కాపాడే బాధ్యత మీకు లేదా అని సందర్భంగా కూడా వాళ్ళని కోరుతూ మరి దయచేసి
ప్రతిపక్షాలకు కానివ్వండి, కేంద్రంలో ఉన్న అధికారంలో ఉన్న పార్టీలకు కానివ్వండి, మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మీరు సమస్యను ఉత్పన్నం చేయకండి, సమస్య తీర్చడానికి ప్రయత్నించండి. ఈ నిన్న మొన్నటిదాకా పార్టీ అధికారంలో ఉన్న నాయకులు కూడా మాట్లాడుతూ ఉన్నారు. మీకు అంతా ఇది కాబట్టి సంబంధిత అధికారులతో మాట్లాడి ఇన్ఫర్మేషన్ తీసుకోండి అని కూడా ఈ సందర్భంగా కోరుకుంటూ, నేను ఈ జిల్లాలో ఉన్న ఈ రాష్ట్రంలో ఉన్న రైతాంగాన్ని, అమ్మలకు అక్కలకు అందరికీ 2 చేతులెత్తి నమస్కరించి కోరేది ఏమంటే, మీరు ఎక్కడ కూడా ఇబ్బందుల పాలు గురికాకండి. వీళ్ళ మాటలను నమ్మి రేవంత్ రెడ్డి గారు స్వయంగా రైతు పక్షపాతి, తప్పకుండా వారు చేస్తారు. మీకు అక్కడక్కడ జిల్లాలో ఏమైనా ఇబ్బందులు ఉంటే సంబంధిత జిల్లా అధికారులు, అగ్రికల్చర్ సంబంధించిన అధికారులతో మాట్లాడండి. లేదా రైతు కమిషన్ ఉన్నది రాష్ట్రంలో, పెద్దలు కోదండరెడ్డి గారు స్వయంగా రైతు కమిషన్ చైర్మన్, అక్కడ కూడా మా దృష్టి తీసుకొస్తే వారు కూడా స్పందిస్తారు. విద్యారంగ సమస్యల పరిష్కారానికై విద్యార్థి పోరుబాట చేపడుతున్నట్టు పీడీఎస్యూ జిల్లా అధ్యక్షులు ఎం నరేందర్ తెలిపారు. విద్యార్థి పోరుబాటను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం పీడీఎస్యూ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా విద్యారంగ సమస్యలు పరిష్కారం చేయాలని, విద్యార్థి పోరుబాటను విజయవంతం చేయాలని ఆర్మూర్ పట్టణ కేంద్రంలో విలేకరుల సమావేశంలో పీడీఎస్యూ జిల్లా అధ్యక్షుడు ఎం నరేందర్, ఏరియా అధ్యక్షుడు డి నిఖిల్ మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రంలో విద్యారంగ సమస్యలు తీవ్రతరం అవుతున్నాయన్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం విద్యారంగ సంస్థలు పరిష్కారం చేయడంలో విఫలమయ్యారని అన్నారు. ప్రభుత్వం ఏర్పాటై 20 నెలలు గడుస్తున్నా నేటికి విద్యారంగ సమస్యలు పరిష్కారం చేయకుండా విద్యాశాఖ మంత్రిని తన గుప్పిట్లో ఉంచుకున్నారని వారు అన్నారు. విద్యాశాఖ మంత్రి నియమించకపోవడం వల్ల విద్యారంగంలో సమస్యలు పరిష్కారం కావడం లేదన్నారు. సమస్యల పరిష్కారం కోసం పోరుబాట చేపడుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఏరియా నాయకులు రవి, కార్తిక్, దినేష్, భరత్, తిరుపతి, ప్రేమ్, ప్రభాస్. తెలంగాణ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగానే ఈరోజు ఆర్మూర్ పట్టణ కేంద్రంలోని పీడీఎస్యూ ఆర్మూర్ ఏరియా కమిటీ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించడం జరుగుతోంది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలోనే ఉన్నటువంటి ప్రభుత్వ విద్యారంగం పూర్తిగా సంక్షోభంలో కూరుకుపోతున్నటువంటి పరిస్థితి ఒకవైపు ఉంది. ఈరోజు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రగల్భాలు పలుకుతూ, మేము అధికారంలోకి వస్తే విద్యారంగాన్ని పూర్తిగా బాగు చేస్తామని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి ఈరోజు సంక్షేమ హాస్టళ్ల పరిస్థితి పూర్తిగా దయనీయమైనటువంటి పరిస్థితిలో ఒకవైపు ఉంది. అదేవిధంగా ఈరోజు బిల్లులు రాక చాలామంది వాడేళ్ళు ఈరోజు సఫర్ అవుతున్నటువంటి పరిస్థితి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కొనసాగుతుంది. అదేవిధంగా ప్రత్యేకంగా తెలంగాణ రాష్ట్రంలో పెద్ద ఎత్తున సమస్య ఉన్నదంటే అది ఫీజు రియంబర్మెంట్ సమస్య. ఆ సమస్యని ఇప్పటివరకు కూడా పరిష్కారం లేకుండా దాన్ని కాలయాపన చేస్తున్నటువంటి ఈ ముఖ్యమంత్రి దీని మీద ఏమాత్రం స్పందించలేకపోవడం సిగ్గుచేయడానికి చెప్పేసి మేము భావిస్తా ఉన్నాం. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రానికి దరిద్రం ఏంటంటే ఈరోజు ఇప్పటి వరకు కూడా తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడి దగ్గర 2 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంలో ఇప్పటి వరకు విద్యాశాఖ మంత్రికి కేటాయించినటువంటి పరిస్థితి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉంది. అదేవిధంగా ఈరోజు ప్రభుత్వ పాఠశాలలు సైతం ఈరోజు కుంటుపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా గురుకులాలలో ఈరోజు విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు. ఈ ప్రభుత్వానికి సోయి లేదని చెప్పేసి సందర్భంగా మేము అడుగుతా ఉన్నాం. ఈరోజు గురుకులాల్లో చాలా మంది విద్యార్థులు ఫుడ్ పాయిజన్లకు గురవుతున్నారు. అక్కడ ఉన్నటువంటి సమస్యలు పరిష్కారం చేయడంలో ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఫెయిల్ అయిందని చెప్పేసి ఈ సందర్భంగా మేము భావిస్తా ఉన్నాము. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని పీడీఎస్ తెలంగాణ రాష్ట్ర కమిటీ ఏదైతే విద్యార్థి పోరుబాట అనేటువంటి దాన్ని తీసుకొని ప్రతి సంక్షేమ హాస్టల్లో, ప్రతి జూనియర్ కళాశాలలో, ప్రతి హాస్టల్ను సందర్శించి దాని మీద వచ్చినటువంటి సమస్యల్ని కలెక్టర్ దృష్టికి తీసుకుపోయి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మెడలు వంచి సమస్యల పరిష్కారం కోసం ఈ సందర్భంగా పనిచేయాలని చెప్పేసి ఈ సందర్భంగా పిలుపునివ్వడం జరిగింది. అందులో భాగంగానే ఆర్మూర్ డివిజన్లోనే రేపటి నుండి 3-4 రోజుల పాటు జరిగేటువంటి ఈ విద్యార్థి పోరుబాట యాత్రను విజయవంతం చేయాలని చెప్పేసి అటు విద్యార్థులకు, యాజమాన్యాలకు, అదేవిధంగా ఈ ఏదైతే ఈ ప్రగతిశీల భావాలు కలిగినటువంటి వారందరూ కూడా విజయవంతం చేయాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము పిలుపునిస్తూ ఇకైనా రేవంత్ రెడ్డి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేసి ప్రత్యేకంగా ఫీజు రియంబర్మెంట్ స్కాలర్షిప్ బకాయిలను విడుదల చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా సంక్షేమ హాస్టల్లో పెండింగ్ బకాయిలను విడుదల చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. లేని పక్షంలో ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్తంగా సంక్షేమ హాస్టల్ విద్యార్థులతోనే అదేవిధంగా రియంబర్మెంట్స్ కి సంబంధించినటువంటి విద్యార్థులు యూరియా కొరత లేకుండా చూడాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదే అని సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు బుర్రి ప్రసాద్ అన్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ యూరియా కొరతపై బీజేపీ ప్రభుత్వంతో చర్చించి యూరియాను తెప్పించాలని డిమాండ్ చేశారు. ఆర్మూర్ పట్టణంలోని సిద్ధార్థ డిగ్రీ కాలేజ్ లో సిపిఎం ఆర్మూర్ డివిజన్ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఆర్మూర్ డివిజన్ కార్యదర్శి పల్లపు వెంకటేష్ అధ్యక్షత వహించగా ముఖ్య వక్తగా సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు బుర్రి ప్రసాద్ మాట్లాడుతూ, కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం రాష్ట్రానికి రైతులకు యూరియా కొరత సృష్టించి తమాషాగా చూస్తుందని, తెలంగాణ రాష్ట్రానికి 5 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా అవసరం ఉండగా కేవలం 2.5 లక్షల టన్నుల యూరియా మాత్రమే సరఫరా చేతులు దులుపుకుందని అన్నారు.
రైతులు యూరియా కోసం రాత్రింబవళ్లు నిలబడి ఉన్నా ఎకరానికి బస్తా దొరకడం లేదన్నారు. బ్లాక్ మార్కెట్లో ప్రైవేట్ అధిక రేటుకు కొనలేని పరిస్థితి రైతులకు ఏర్పడిందన్నారు. రైతుల నడ్డి విరిచే విధంగా విత్తనాలు, ఎరువులపై విపరీతమైన ధరలు పెంచుతూ రైతులను అప్పుల పాలు చేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యుడు కొండ గంగాధర్, సిపిఎం ఆర్మూర్ డివిజన్ కమిటీ సభ్యులు కుతాడి ఎల్లయ్య, రసిదా బేగం, బొర్ర నాగరాజు, ఈడగొట్టి సాయిలు, బామడ్ల రవి, కుల్దీప్ శర్మ, ఓంకార్, అంబులెన్స్ రాజు, షాహిదా, పద్మ, ముస్రత్ బేగం, సాయిలు, అశోక్, రఫీక్ తదితరులు పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా రైతాంగం యూరియా కొరతని ఎదుర్కొంటుంది. తెలంగాణ రాష్ట్రం కూడా అందులో భాగంగా తెలంగాణ రాష్ట్రానికి గత సంవత్సరం కేంద్ర ప్రభుత్వం 5 లక్షల మెట్రిక్ టన్నుల యూరియాని సరఫరా చేసింది. ఇప్పటి వరకు 2.5 లక్షల మించి సరఫరా చేయనటువంటి పరిస్థితి ఉంది. కేంద్ర మంత్రిగా ఈ రాష్ట్రం నుంచి ఉన్నటువంటి వాళ్ళు ఈరోజు మాట్లాడుతూ రైతాంగం సర్దుకోవాలి కాబట్టి మేము పంపిస్తాం అనే పద్ధతిలో ఇక్కడ ఉన్నటువంటి కిషన్ రెడ్డి మాట్లాడుతున్నటువంటి పద్ధతి ఉంది. ఫలితంగా రైతాంగం మొత్తం కూడా బ్లాక్ మార్కెట్లో పెద్ద ఎత్తున రేట్లు పెట్టి కొనాల్సినటువంటి దుస్థితి నెలకొన్నది. ఆర్మూరు ప్రాంతంలో పెద్ద ఎత్తున రైతాంగం యూరియా కోసం ఎదురు చూస్తున్నారు. ఈ జిల్లా నుంచి మంత్రిగా ఎంపీగా ఉన్నటువంటి బండి సంజయ్, ఈ జిల్లా నుంచి ఎంపీగా ఉన్నటువంటి ధర్మపురి అరవింద్ ఇప్పటి వరకు కూడా ఈ జిల్లాలో కొరతగా ఉన్నటువంటి యూరియా గురించి మాట్లాడలేదు. అట్లాగే ఈ రాష్ట్రంలో ప్రత్యేకంగా యూరియా తయారు చేయడం కోసం రామగుండం దగ్గర ఫ్యాక్టరీ ఉంది. దీని గురించి ఈ రాష్ట్రం నుంచి 2 మంత్రులు ఉన్నా కానీ, కరీంనగర్ జిల్లాలో బండి సంజయ్ ఉన్నా కానీ దాని అభివృద్ధి గురించి కానీ దానికి కావాల్సినటువంటి నిధుల్ని ఢిల్లీ ప్రభుత్వం దగ్గర నుంచి తీసుకురావడానికి కానీ ప్రయత్నం చేయట్లేదు. ఫలితంగా యూరియా ఉత్పత్తి ఆగిపోవడం వల్ల రైతాంగం మొత్తం కూడా ఎదురు చూస్తున్నటువంటి పద్ధతి ఉంది. అంటే తక్షణమే ఢిల్లీలో ఉన్నటువంటి మోడీ మీద ఒత్తిడి తీసుకొచ్చి ఈ జిల్లాలో ఉన్నటువంటి రైతాంగంతో పాటు రాష్ట్రానికి రావాల్సినటువంటి 5 లక్షల మెట్రిక్ టన్నుల యూరియాని ఇప్పించడం కోసం ప్రయత్నం చేయాలి. అట్లాగే అకాల వర్షాల వల్ల పెద్ద ఎత్తున పంటలు నష్టపోయి ఈ పంటల్ని సర్వే చేసి పంట నష్ట పరిహారం ఇవ్వాలనేది మేము డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే పంటల బీమా అమలు కానటువంటి పద్ధతి తెలంగాణ రాష్ట్రంలో ఉంది. కేంద్రంలో ఉన్నటువంటి మోడీ ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రీమియం చెల్లించాలనేటటువంటి డిమాండ్ ఈరోజు పెద్ద పెద్ద బీమా కంపెనీల నుంచి వస్తుంది. కానీ ఢిల్లీలో ఉన్నటువంటి మోడీ ప్రభుత్వం ఆ కంపెనీలకి ప్రీమియం కట్టకపోవడం వల్ల ఈరోజు రైతాంగం కూడా మొత్తం దివాళా తీసిపోతున్నటువంటి పద్ధతి ఉంది. ఏ పంటలకు కూడా ప్రీమియం చెల్లించినటువంటి పద్ధతి ఉంది. తక్షణమే నరేంద్ర మోడీ ప్రభుత్వం రాష్ట్రంలో వేసినటువంటి పంటలన్నిటికీ ప్రభుత్వమే ప్రీమియం చెల్లించి అన్ని రకాల పంటలకి బీమా చెల్లించాలనేది డిమాండ్ చేస్తున్నాం. నష్టపోయినటువంటి రైతాంగాన్ని గుర్తించి వాళ్ళకి నష్టపరిహారం ఇవ్వాలనేది కోరుతున్నాం. అట్లాగే సిపిఎం పార్టీ గ్రామాన సర్వేకి పిలుపునిచ్చింది. ప్రజల వద్దకు సిపిఎం పార్టీ అనేటటువంటి పేరు మీద గ్రామాల్లో ఉన్నటువంటి రైతాంగం, గ్రామాల్లో ఉన్నటువంటి పేదలు ఎదుర్కొన్నటువంటి సమస్యల మీద సర్వే నిర్వహిస్తున్నాం. తెలంగాణ గవర్నమెంట్ కాంగ్రెస్ వాళ్ళు మేము అధికారంలోకి వస్తే కౌలు రైతులు 15,000 రూపాయలు ఇస్తామని చెప్పారు. భూమి లేనటువంటి పేదవాళ్ళకి 12,000 రూపాయలు ఇస్తామని చెప్పారు. మహిళలందరికీ 2,500 అమలు చేస్తామని చెప్పారు. పెన్షన్లు 2,000 నుంచి 4,000 రూపాయలకు పెంచుతామని చెప్పారు. ఇవి మొత్తం కూడా మాటల వరకే పరిమితమైనవి తప్ప ఇప్పటి వరకు ఎక్కడ కూడా లబ్ధిదారులను గుర్తించడం కానీ, లబ్ధిదారులకు కావాల్సినటువంటి నిధుల్ని కేటాయించడం కానీ తెలంగాణ ప్రభుత్వం చేయట్లేదు. అట్లాగే ఆర్భాటంగా యంత్రం మిల్లు ప్రారంభించారు. గతంలో ఇళ్ల స్థలాలు లేనటువంటి వాళ్ళు కూడా ఇళ్ల స్థలం ఇచ్చి ఇల్లు కట్టుకోవడానికి 5 లక్షలు ఇస్తాం, ఎస్సీ ఎస్టీ వాళ్ళు అయితే 6 లక్షలు ఇస్తామని చెప్పారు. కానీ ఆచరణలో ఇంటి స్థలం ఉన్నటువంటి వాళ్ళకు మాత్రమే యంత్రం మిల్లుని శాంక్షన్ చేశారు. అది కూడా రాజకీయంగా కాంగ్రెస్ వాళ్ళకి అనుకూలంగా ఉన్నటువంటి వాళ్ళకి ఇచ్చారు తప్ప మిగతా రాజకీయ పార్టీలు అనుకున్నటువంటి పేదవాళ్ళని ఎంపిక చేయడానికి ప్రతిపడలేదు. ఇందిరమ్మ ఇళ్ళ ఎంపిక కమిటీలో కూడా కాంగ్రెస్ వాళ్ళతోనే కమిటీని వేసుకున్నారు తప్ప ఇతర రాజకీయ పార్టీ నాయకులతో కమిటీలో సభ్యులుగా పెట్టినటువంటి పద్ధతి ఉంది. ఫలితంగా అసలైనటువంటి లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈరోజు ఇందిరమ్మ ఇళ్ళకి దూరం అయ్యారు. ముగ్గులు పోసిన దగ్గర కూడా నిజామాబాద్ హెడ్ క్వార్టర్లో గత 20 ఏళ్ల నుంచి నివాసం ఉంటున్నటువంటి పేదల దగ్గర ఎంపీ చేసి ముగ్గులు పోసినటువంటి ఇళ్ల దగ్గర కూడా ఇది ప్రభుత్వ స్థలంలో మీరు లేరు, ఇది పారిశ్రామికం కాబట్టి మేము ఇల్లు ఇవ్వమని లబ్ధిదారుల్ని రిజెక్ట్ చేసినటువంటి పద్ధతి ఉంది. కాబట్టి ఎంపికై ముగ్గులు పోసినటువంటి వాళ్ళు కూడా తిరస్కరణకు గురి కావడం వల్ల ఇంధనం మిల్లు రాదనే దీంతో ఆత్మహత్యలకు పాల్పడుతున్నటువంటి పేదలు ఉన్నారు. తక్షణమే కాంగ్రెస్ ప్రభుత్వం దీని మీద పునరాలోచన చేసి
పేదవాళ్ళకి అందరికి ఇంద్రం మిల్లు ఇవ్వాలి. ఇళ్ల స్థలం లేనటువంటి వాళ్ళకి ఇంటి స్థలం ఇచ్చి ఇంద్రం మిల్లు కట్టుకోవడానికి అవకాశం ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో ఈ పేదలందరినీ కదిలించి రానున్న కాలంలో పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలకు సిద్ధపడతాం. జరగబోయేటటువంటి పరిణామాలకి ఢిల్లీలో ఉన్నటువంటి మోడీ ప్రభుత్వం, ఈ రాష్ట్ర ప్రభుత్వం అయితే బాధ్యత వహించాలని హెచ్చరిస్తుంది. నందిపేట మండలం లక్కంపల్లి శివారులో ఏదైతే సెజ్జులను ఏర్పాటు చేసి దశాబ్దాలు గడుస్తున్నా ఇంతవరకు అక్కడ పారిశ్రామిక అభివృద్ధి చేయక ఈ ప్రాంతం నుంచి దుబాయి, బొంబాయి, మస్కట్ తదితర దేశాలకు వలసపోతున్నటువంటి నిరుద్యోగుల్ని ఆదుకుంటామని గత ప్రభుత్వాలు హామీ ఇచ్చినాయి, నేటి ప్రభుత్వం హామీ ఇచ్చింది. అట్లాగే ఈ ప్రాంతంలో పారిశ్రామికంగా అభివృద్ధి చేయడానికి కృషి చేస్తానని ఈ ప్రాంతం నుంచి ఎన్నికైనటువంటి ఎంపీ ధర్మపురి అరవింద్ గారు ఎన్నికల సందర్భంగా ఇచ్చినటువంటి హామీని అమలు జరపాల్సినటువంటి బాధ్యత ఉన్నది. పారిశ్రామిక కేంద్రాలని ఏర్పాటు చేయడం కోసం కేంద్రం నుంచి నిధుల్ని తీసుకురావాల్సినటువంటి అవసరం ఉన్నది. అదేవిధంగా ఈరోజు జక్రాన్పల్లి మండలంలో ఎయిర్పోర్ట్ ఏర్పాటు చేయడానికి ఏదైతే ప్రభుత్వ భూమిని సేకరించినప్పటికీ దాని మీద ఒక్క అడుగు ముందుకేసినటువంటి పరిస్థితి లేదు. ఎంపీ గారు దీని మీద దృష్టి పెట్టాలా, రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒప్పించాలా, కేంద్రం నుంచి నిధులు వచ్చి ఈ జిల్లాలో ఏదైతే విమానాశ్రయ ఏర్పాటుకు కృషి చేయాలని కోరుతూ ఉన్నాం. అట్లాగే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు ఇచ్చినటువంటి హామీల్ని అమలు జరపడంతో పాటు స్థానికంగా నిరుపేదలకి ఇళ్ల స్థలాల కోసం, ఇతర సమస్యల కోసం రాబోయే కాలంలో సిపిఎం పార్టీ ఆందోళన చేయాలని ఈరోజు జరిగినటువంటి విస్తృత సమావేశంలో నిర్ణయించడం జరిగింది. ఈరోజు ఆర్మూరు డివిజన్ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించుకోవడం జరిగింది. ప్రధానంగా ఈరోజు ఆర్మూరు పట్టణంలో అనేక సంవత్సరాలుగా పేదలు ఇల్లు లేక అనేక అవస్థలు పడుతూ మరి ప్రభుత్వ స్థలాల్లో గుడిసెలేసుకొని నివాసం ఉంటా ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ఇళ్ళ పట్టాలు ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. అదే కాకుండా ఈరోజు ఆర్మూరు, పెరికేటు, మామిడిపల్లి ఈ ప్రాంతాల్లో ప్రభుత్వ అసైన్మెంట్ భూములను ఈరోజు దర్జాగా రియల్ ఎస్టేట్ చేస్తున్న ఈరోజు ప్రభుత్వం వాటి గురించి పట్టించుకోవట్లేదు. కేవలం మరి ఇక్కడ కబ్జాకు గురైందని చెప్పేసి అధికారుల దృష్టికి తీసుకెళ్తే మాత్రమే వాళ్ళు స్పందించేటటువంటి పరిస్థితి ఉంది. కానీ మేము అడిగేది ఏంటంటే ఈరోజు ప్రభుత్వ చెరువులు కానీ, ప్రభుత్వ అసైన్మెంట్ భూములు కానీ వాటన్నింటినీ కూడా ప్రభుత్వ స్వాధీనం చేసుకొని ఇల్లు లేనటువంటి పేదలందరూ కూడా ఇవ్వాలని, దాంతోపాటుగా రేషన్ కార్డులు రాష్ట్ర వ్యాప్తంగా ఇస్తున్నామని చెప్పేసి ప్రభుత్వం ప్రకటించింది. కానీ ఇప్పటి వరకు ఆర్మూరులో ఏ ఒక్కరికి ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. వాటిని వెంటనే ఇవ్వాలని చెప్పేసి, దాంతోపాటు ఇప్పటికే కట్టినటువంటి డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ ప్రభుత్వం సర్వే ఎవరైతే నిజమైనటువంటి పేదలు ఉన్నారో, అర్హులైనటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళని గుర్తించి వాళ్ళకి ఆ డబుల్ బెడ్రూమ్ వెంటనే ఇవ్వాలని, లేకపోతే సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో వాటిని ఆక్రమిస్తాం. దాంతో పాటుగా రేపటి నుంచి లోకల్గా ఉన్నటువంటి స్థానిక సమస్యల మీద అధ్యయనం చేసి రాబోయేటటువంటి రోజుల్లో పోరాటాన్ని ఉధృతం చేస్తామని చెప్పేసి తెలియజేస్తాం. వినాయక చవితి సమీపిస్తున్న సమయంలో పోలీసులు శాంతి కమిటీ సమావేశాలను నిర్వహించి పలు సూచనలు చేస్తున్నారు. సంతోషాల మధ్య ఇతరులకు ఇబ్బంది లేకుండా నవరాత్రి వేడుకలను జరుపుకోవాలని సూచించారు. ఆర్మూర్ పట్టణంలో ఆర్మూర్ ఎస్హెచ్ఓ సత్యనారాయణ గౌడ్ ఆధ్వర్యంలో శాంతి కమిటీ సమావేశం నిర్వహించారు. శాంతి కమిటీ సమావేశంలో ఆర్మూర్ సబ్ కలెక్టర్, ఆర్మూర్ ఎంఆర్ఓ సత్యనారాయణ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ రాజు, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ సాయిబాబా గౌడ్, ఇసాపల్లి జీవన్ మరియు ఆర్మూర్ సర్వ సమాజ్ కమిటీ, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, బజరంగ్ దళ్, విశ్వ హిందూ పరిషత్ కార్యకర్తలు పాల్గొన్నారు. వినాయక చవితి పండుగ మొదలుకొని నిమజ్జనం అయ్యే వరకు శాంతియుతంగా ఉండాలని సూచించారు. ఎలాంటి ఘటనలకు తావు లేకుండా జాగ్రత్తలు పాటించాలని పేర్కొన్నారు. హిందూ బంధువులందరికీ కూడా రానున్న వినాయక చవితి శుభాకాంక్షలు తెలుపుతూ, మొదటగా ఎందుకోసం అంటే సార్ ఇక్కడ ఆర్మూర్లో వినాయక నిమజ్జనము, వినాయక చవితి పండుగ సందర్భంగా ఇప్పుడు రోడ్డు ఇప్పుడు చూస్తూ ఉంటే కమిషనర్ గారికి ఫస్ట్గా అక్కడక్కడ గుంతలుగా చాలా గుంతలు లేదు సార్. దాన్ని టెంపరీ మట్టుకు ఏదో మొరం వేస్తున్నారు, గణపతి అయిపోతే మళ్ళీ ఆ గుంత ఎప్పటికీ ఉండిపోతూ ఉంది. దయచేసి ఆ పరిస్థితి కాకుండా పర్మనెంట్ స్ట్రక్చర్ ఎక్కడన్నా మీరు పోతే బీటీవీ, ఇప్పుడు ఎందుకంటే బీటీలు ఉన్నాయి కదా, సీసీలు ఉన్నాయి కనుక అక్కడ బీటీ ప్యాచ్ వర్క్ చేయండి. ఎందుకంటే దోబి గారి నుంచి ఇంటి బజార్ నుంచి కాశాల నుంచి పూర్తిగా గుంతలుగా ఉన్నాయి. పెద్ద ఎత్తున కూడా అన్ని రకాలుగా వినాయకులు ఉన్నాయి కనుక
దయచేసి మీరు మాత్రం చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు కూడా అది మీద వెళ్ళిపోతూ ఉంది కనుక దాన్ని చూడాల్సిన బాధ్యత మీది. అట్లాగే ఇక్కడ ఎక్సైజ్ వాళ్ళు వచ్చినట్టు పెడతలేరు. వాస్తవానికి మన హిందూ సాంప్రదాయం ప్రకారము మనమందరికీ కూడా పూజా కార్యక్రమాలు కూర్చుంటే పెట్టుకునేటువంటి 9 వేలు 11 వేలలో ప్రశాంతతగా నైపులు బుద్ధులు పెట్టి తీసుకుపోదామని చెప్పి మనం అనుకుంటా ఉన్నాం కనుక ప్రశాంతతగా డీజల్ బంద్ చేస్తూ ఈ యొక్క మైకుల ద్వారా పూజలు చేస్తూ నిమజ్జన కార్యక్రమాలు కూడా సాధ్యమైనంత మటుకు మనందరం కూడా తొందరగా చాలా మటుకు తొందరగానే నిమజ్జనం చేసే విధంగా ఎందుకంటే నేను ఒకరికి దృష్టి తీసుకొస్తున్నా ఎందుకోసమంటే హిందూ సాంప్రదాయ సిస్టంగా మనం వెళ్ళాల్సిన పరిస్థితి ఉంది కనుక మనందరం కూడా అసలు దీనందరికీ ఆ రోజు కూడా ఓపెన్గా ఎదుర్కొంటూ ఉన్నాయి. ఇక్కడ వాళ్ళు లేదు కనుక దయచేసి గ్రామాల అభివృద్ధి ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందని పనుల జాతర కార్యక్రమంలో డీసీసీ డెలిగేట్ మాజీ ఎంపీటీసీ కొట్టం మనోహర్ వెల్లడించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతు పక్షపాతిగా పనిచేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. 2025 పనుల జాతర కార్యక్రమంలో భాగంగా బాన్స్వాడ నియోజకవర్గంలోని కోటగిరి ఉమ్మడి మండలంలో ప్రతి గ్రామాల అధికారుల ఆధ్వర్యంలో పశువుల పాకల ఇంకుడు గుంతల భూమి పూజ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కోటగిరి మండల కేంద్రంలోని బోడ్రాయ్ గల్లీకి చెందిన గోకరాజుకు పశుపాక మంజూరు కావడంతో శుక్రవారం మండల ప్రజా పరిషత్ అభివృద్ధి అధికారి శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో పశువు పాక నిర్మాణం కోసం భూమి పూజ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి డీసీసీ డెలిగేట్ మాజీ ఎంపీటీసీ కొట్టం మనోహర్, బర్ల మధుకర్ పాల్గొని అధికారులతో కలిసి భూమి పూజ ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా జిల్లా డీసీసీ డెలిగేట్ మాజీ కోటగిరి ఎంపీటీసీ కొట్టం మనోహర్ మాట్లాడుతూ పనుల జాతర శుక్రవారం నుండి మొదలైందన్నారు. కోటగిరి ఉమ్మడి మండలంలో ప్రతి గ్రామంలో భూమి పూజ కార్యక్రమం నిర్వహించడం జరిగిందన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతి పల్లె అభివృద్ధి బాటలో ఉండాలనే లక్ష్యంతోనే పనుల జాతర కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ పనుల జాతర కార్యక్రమంతో ప్రతి పల్లెలు అభివృద్ధి చేసుకోవడం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. ఈ పనుల జాతర కార్యక్రమంలో మండల ప్రజా పరిషత్ అభివృద్ధి అధికారి శ్రీనివాస్ రెడ్డి, ఎంపీఓ చందర్, ఏపీఓ గంగాధర్, పంచాయతీరాజ్ ఏఈ, టెక్నికల్ అసిస్టెంట్లు రాజేష్ ప్రసాద్, ఆయా గ్రామాల కార్యదర్శులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. ఏదైతే మన బొడ్రాయిగల్లి వాడలో గోక రాజు అనే వ్యక్తికి ఈరోజు గేదెల షెడ్డు ముగ్గు వేయడం జరిగింది. అదేవిధంగా మన తెలంగాణ ముఖ్యమంత్రి గారు యనమల రేవంత్ రెడ్డి గారు మరియు మన శాసనసభ్యులైన శ్రీనివాస్ రెడ్డి గారు, ఆగ్రో ఇండియా చైర్మన్ గారు అందరూ కూడా సహాయ సహకారాలతో ఈ పొద్దు కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత రైతు పక్షాన పనిచేసే ప్రభుత్వం అంటే కాంగ్రెస్ ప్రభుత్వం. ఎందుకంటే రైతులని గుర్తించాలి, రైతును గుర్తిస్తేనే మన దేశం బాగుంటుందని చెప్పేసి ఆలోచనతో పొద్దున్న లేవగానే ఆనాడు రాజశేఖర రెడ్డి రైతు అనే మాట ఈరోజు మన రేవంత్ రెడ్డి గారు కూడా అదే నినాదంతో ముందుకు తీసుకెళ్తున్నారు. ఇది ముఖ్యంగా పేదలకు సంబంధించింది. గేదెల షెడ్లు మరియు ఏదైతే గొర్రెలకు మరియు ఇంకా సీసీ రోడ్లు మరియు గ్రామ పంచాయతీ భవనంలో అంగన్వాడీ బిల్డింగ్లు ఇవన్నీ కూడా తన శ్రద్ధతో తీసుకొని ఇవన్నిటిని ఈరోజు అఫీషియల్గా ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడం జరిగింది. దీనికి ఇప్పుడు ప్రజాప్రతినిధులు లేనందున అధికారులు దీన్ని ఎక్కడ కూడా నిర్లక్ష్యం చేయకుండా వారు కూడా చక్కటి పని చేస్తున్నారు. గవర్నమెంట్ చెప్పిన విధానంగా ఈరోజు స్టార్ట్ చేయాలన్న భాగంకు తీసుకొచ్చారు. ఇక్కడ మాతో పాటు వచ్చినటువంటి స్టార్ట్ చేసిన ఎండిఓ గారు మరియు ఉపాధి హామీ మన గంగాధర్ సార్ గారు, మరి వారితో పనిచేసే టెక్నికల్, మరి పంచాయతీరాజ్ ఏఈ, మరి నాతోటి ఉన్నటువంటి మా కార్యకర్తలు కానీ, మా యొక్క ఇప్పుడు మధుకర్ కానీ, ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు అందరూ కూడా కలిసి ఏ యొక్క పని వచ్చినా వారికి మేము ప్రజలకు తీసుకుపోయే సూచనలు ఇవ్వమని వారితో కూడా చెప్తున్నాం. వారు కూడా చెప్తారు. ఇప్పుడు మనకు అన్ని విధాల సహాయ సహకారం అందిస్తున్నారంటే మన తెలంగాణ ముఖ్యమంత్రి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు నేను ధన్యవాదాలు తెలియజేస్తూ నేను గర్వపడతా ఉన్నా. ఈరోజు మనకు ఎడ్ల పొలాల అమావాస్య, ఇప్పుడు ఎడ్ల పొలాల పండగ. ఈ సందర్భంగా ఈ కార్యక్రమం చేసుకున్నామంటే మాకు చాలా సంతోషంగా ఉంది. మరి అదేవిధంగా ఈ దీంట్లో భాగంగా మేము ఎక్కడ కూడా ఏ పార్టీ ఆ పార్టీ అనుకోకుండా ఎవరు కోరితే వారికి ఇయ్యేందుకు మేము సిద్ధంగా ఉన్నాం. ఈ ప్రభుత్వం పనిచేసేందుకు కూడా సిద్ధంగా ఉన్నాం.
మాకు వాళ్ళు వీళ్ళు అనే మాట లేకుండా ప్రతి ఒక్కరికి కూడా గవర్నమెంట్ లబ్ధి పొందాలని చెప్పేసి నేను తెలియజేస్తూ ఎవరిని అడిగినా వారిని ఇద్దామని చెప్పేసి కూడా నేను అనుకుంటూ వారికి కూడా అధికారులకు కూడా చెప్తున్నాం. వాళ్ళు వీళ్ళు అనుకున్న మారుమూల గ్రామీణ ప్రాంతాలను అభివృద్ధి చేయాలనే సంకల్పంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా పనుల జాతర కార్యక్రమాన్ని చేపట్టిందని నిజామాబాద్ రూరల్ శాసనసభ్యులు డాక్టర్ రేకులపల్లి భూపతిరెడ్డి వెల్లడించారు. గత ప్రభుత్వ హయాంలో నిర్లక్ష్యానికి గురైన గ్రామీణ ప్రాంతాలను అన్ని రంగాలలో అభివృద్ధి చేసేందుకు తమ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా వేల కోట్ల రూపాయలతో పనుల జాతర కార్యక్రమాన్ని నిర్వహిస్తోందని అన్నారు. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం పరిధిలోని పాల్ద గ్రామంలో పనుల జాతరలో భాగంగా 12 లక్షల రూపాయల అంచనా వ్యయంతో నూతనంగా చేపడుతున్న అంగన్వాడీ భవన నిర్మాణానికి శుక్రవారం కలెక్టర్ ఆర్ వినయ్ కృష్ణారెడ్డితో కలిసి ఎమ్మెల్యే భూపతిరెడ్డి శంకుస్థాపన చేశారు. డిచ్పల్లి మండలం ముల్లంగి గ్రామంలో ఉపాధి హామీ పథకం కింద పెద్ద ఒడ్డెన అనే రైతుకు మంజూరు చేసిన పశువుల కొట్టం నిర్మాణానికి కలెక్టర్ ఆర్ వినయ్ కృష్ణారెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా పాల్దా గ్రామంలో ఏర్పాటు చేసిన సభలో ఎమ్మెల్యే మాట్లాడుతూ నూతన గ్రామ పంచాయతీ భవనాలు, పాఠశాలలో మౌలిక సదుపాయాల కల్పన పనులు, డ్రైనేజ్లు, సోక్ పీట్స్, అంగన్వాడీ భవనాలు, పశువుల కొట్టాలు, కోళ్ల ఫారాలు, గొర్రెల షెడ్లు వంటి అభివృద్ధి పనులు చేపడుతున్నామని తెలిపారు. ఒక్క నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం పరిధిలోనే 33 అంగన్వాడీ భవనాలను ఏకకాలంలో చేపట్టడం జరుగుతుందని వివరించారు. పేదల సంక్షేమం, పల్లెల అభివృద్ధి ప్రధాన ధ్యేయంగా ప్రభుత్వం పాలనకు సాగిస్తోందని స్పష్టం చేశారు. ఇందులో భాగంగానే అర్హులైన నిరుపేద కుటుంబాలకు ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తున్నామని, ఇంటి నిర్మాణం చేపట్టిన వారికి సకాలంలో బిల్లులు మంజూరు చేస్తున్నామని అన్నారు. కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి మాట్లాడుతూ ఆయా వర్గాల అభ్యున్నతి కోసం ప్రభుత్వం అనేక నూతన కార్యక్రమాలు, పథకాలను అమలు చేస్తుందని అన్నారు. భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం చూపేందుకు భూభారతి కొత్త చట్టం రూపొందించి విస్తృత స్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించిందని గుర్తు చేశారు. గ్రామ రెవెన్యూ సదస్సుల ద్వారా భూ సమస్యలపై రైతుల నుండి దరఖాస్తులను స్వీకరించడం జరిగిందని, వాటిని క్షుణ్ణంగా పరిశీలించి క్షేత్రస్థాయిలో వెరిఫికేషన్ చేపడుతూ పరిష్కరించడం జరుగుతుందన్నారు. కొత్తగా రూపొందించిన భూభారతి చట్టంలో అప్పీల్ వ్యవస్థతో పాటు సాదా బైనామా, పిఓటి భూములకు సంబంధించిన సమస్యలను సైతం పరిష్కరించేలా మార్గదర్శకాలను చేర్చిందని తెలిపారు. హైకోర్టు వెలువరించే ఉత్తర్వులకు అనుగుణంగా ప్రభుత్వ ఆదేశాలను అనుసరిస్తూ సాదా బైనామా దరఖాస్తులను పరిష్కరించడం జరుగుతుందని అన్నారు. కాగా ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద ఇల్లు మంజూరైన లబ్ధిదారులకు అన్ని విధాలుగా తోడ్పాటును అందిస్తున్నామని తెలిపారు. లబ్ధిదారులైన మహిళా సంఘాల సభ్యులకు ఇందిరమ్మ ఇంటి నిర్మాణాల కోసం సెర్ఫ్ మెప్మల ద్వారా రాష్ట్రంలోనే అత్యధికంగా నిజామాబాద్ జిల్లాలో 50.95 కోట్ల రుణాలు మంజూరు చేశామని వివరించారు. ఈ కార్యక్రమాలలో నిజామాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి, డిఆర్డీఓ సాయగౌడ్, జిల్లా పంచాయతీ అధికారి శ్రీనివాసరావు, జిల్లా పంచాయతీరాజ్ అధికారి శంకర్, స్థానిక అధికారులు, గ్రామస్తులు పాల్గొన్నారు. ఇతర ప్రజాప్రతినిధులకు, అధికారులకు అందరికీ నమస్కారం. సో మనకి ఇప్పటికీ మీరు ఎవరైతే మాట్లాడినో వాళ్ళకి సంబంధించి కొన్ని ఇష్యూస్ రేజ్ చేసినాయి నేను చెప్తాను. ఫస్ట్ పనుల జాతర చివరికి మాట్లాడుకుందాం. గౌరవ ఎమ్మెల్యే గారు మాట్లాడతాం. మీ ఊరికి వచ్చిన సందర్భంగా ఇతర ఇష్యూస్ ప్రభుత్వం నుండి ఏమేమి వస్తున్నాయి అనేది నేను చెప్తాను. సో ఫస్ట్ భూభారతి అనేది సక్సెస్ఫుల్గా కొత్త చట్టం ప్రభుత్వం తీసుకొని వచ్చి మొదటగా అవగాహన కల్పించింది. దాని మీద అధికారులకు కొత్తగా తెలవాలి, తర్వాత ప్రజలకు తెలవాలి, అందరికీ తెలవాలనే ఉద్దేశంతో అవగాహన కల్పించాం. అవగాహన అయిపోయింది. తర్వాత అప్లికేషన్ గ్రామాలకు వెళ్ళి కూడా అప్లికేషన్ తీసుకున్నాం. సో ఈ చట్టం లోపల మేజర్గా మార్పులు ఏమొచ్చాయి అని అంటే, ఫస్ట్ ఇంతకుముందు అప్లికేషను మీరు వెళ్ళి మీ సేవకు పెట్టుకునేవాళ్ళు. ఇప్పుడు మీ తీసుకున్న అప్లికేషన్ మేము ఎంక్వైరీ చేసి తహసీల్దారే అప్లికేషన్ పెడతాం. తహసీల్దార్ అప్లికేషన్ పెట్టేటప్పుడు మీకు ఓటీపీ వచ్చుడు కానీ దీనికోసం కానీ పిలుస్తున్నారు. సో మీ ఊరు నుండి ఏమన్నా వచ్చినాయా కాల్స్? మీకు ఏదైనా ఇంతకుముందు అప్లికేషన్ పెట్టి రిజెక్ట్ అయితే అప్పీల్ ఆప్షన్ లేదు. ఇప్పుడు అప్పీల్ ఉంది. అంటే ఎంఆర్ఓ చేసిన నిర్ణయం గిన మీకు సమ్మతం కాకపోతే ఆర్డీఓ దగ్గరికి వెళ్ళచ్చు. ఆర్డీఓకి కూడా మీ సేవలో ఆన్లైన్లో అప్లికేషన్ పెట్టుకోవచ్చు. అది ఆ ప్రొవిజన్ వచ్చింది. తర్వాత ఇంతకుముందు సాదా బైనామాకి పరిష్కారం లేదు. అది కోర్టు లోపల ఉంటే కొత్త చట్టం లోపల సాదా బైనామాకు సంబంధించి ప్రభుత్వం డిస్పోజ్ చేసేటందుకు వెసులుబాటు కల్పించి ఆ చట్టంలో వచ్చిన మార్పుని కోర్టుకు తెలియజేయడం జరిగింది. ఇవి కూడా ఇంతకుముందు అప్లై చేసుకునే అన్నీ కూడా మేము పొజిషన్లో ఉండి రూల్ ప్రకారం ఉంటే వాటన్నిటికి కూడా పరిష్కారం కల్పిస్తాం. ఇది నెక్స్ట్ రాబోతుంది. తర్వాత పిఓటి అంటే అసైన్మెంటు కొనకూడదు, అమ్మకూడదు. అయినా సరే ఎవరైనా కొని అమ్మి ఉంటే 2017 డిసెంబర్ వరకు కొని అమ్మి ఉంటే
వాళ్ళకి కొన్న వాళ్ళు పేదోళ్ళు అయితే భూమి మీద ఉంటే వాళ్ళకి చేసేటందుకు కూడా చట్టంలో వెసులుబాటు కల్పించడం జరిగింది. సో కానీ ఇది ఇప్పుడు ఎందుకు డిస్పోజ్ చేయట్లేదు అని అంటే కొత్త వాళ్ళకి కొన్న వాళ్ళకి పేపర్ మీద అసైన్మెంట్ ఇవ్వాలి. మళ్ళీ కొన్నోళ్ళకి పట్టా కాదు, అసైన్మెంట్ ఇవ్వాలంటే అసైన్మెంట్ కమిటీ లేదు. ఇప్పటికీ మనకు చాలా సంవత్సరాల నుండి అసైన్మెంట్ కమిటీ లేదు. ప్రభుత్వం నుండి అసైన్మెంట్ కమిటీ పెడుతుండ్రు. పెట్టిన తర్వాత రూల్ ప్రకారం కొన్న వాళ్ళకి ఎవరికైనా ఉంటే మళ్ళీ అసైన్మెంట్ ఇస్తాం. వాళ్ళందరికీ కూడా అసైన్మెంట్ ఇస్తే మీ ప్రాబ్లం కూడా సాల్వ్ అవుతుంది. అంటే రికార్డుకు వస్తారు, మళ్ళీ మీరు మీ వారసులకు ఇచ్చుకోవచ్చు. మనకి రైతు భరోసా కూడా వచ్చే అవకాశం ఉంది. సో భూభారతి కింద ఈ మార్పులన్నీ జరుగుతున్నాయి. మీకు స్లోగా తెలుస్తూ ఉంటుంది ఫీల్డ్ లోపల. ఇప్పుడు పాత మాడ్యూల్స్లో ఉన్నాయన్నీ చేస్తున్నాం, తర్వాత సాదా బైనామా చేస్తాం, ఆ తర్వాత అసైన్మెంట్ భూములకు సంబంధించి కూడా ఏమైనా ఇష్యూస్ ఉంటే వాటిని సాల్వ్ చేస్తాం. నెక్స్ట్ ఇందిరమ్మ ఇండ్లు చెప్పారు, 10 ప్రోగ్రెస్లో ఉన్నాయా మీ దగ్గర? 10 కడుతుండ్రు. ఇంకా ఎవరైనా ఎప్పటికీ కట్టుకోము అని అంటే వాళ్ళ ప్లేస్లో కొత్త వాళ్ళకు కూడా ఇచ్చే అవకాశం మాకు కల్పించారు. ఆల్రెడీ జిల్లాలో ప్రపోజల్స్ వచ్చినాయి. ఎవరైనా ఎప్పటికి కట్టుకోమంటే వాళ్ళకి క్యాన్సిల్ చేయకుండా పక్కకు పెడతాం, పెట్టి కొత్త వాళ్ళకి ఇస్తాము. మళ్ళీ రెండో ఫేజ్ లోపల వీళ్ళు కట్టుకుంటామన్నా కానీ పక్కకు పెట్టిన వాళ్ళకి ఇచ్చే అవకాశం ఉంది. సో క్యాన్సిలేషన్ అనకుండా టెంపరీ ఇప్పుడైతే మేము కట్టుకోమనుకున్న వాళ్ళని పక్కకు పెట్టి మిగతా వాళ్ళకి ఇస్తున్నాం. అదేవిధంగా మీరు ఇవాళ పేపర్లో చూసుంటారు సార్, మనము జిల్లా లోపల ఇందిరమ్మ ఇల్లు కట్టుకోవడానికి ప్రోగ్రెస్ వచ్చేటందుకు బేస్మెంట్ లెవెల్కి వచ్చినాక ₹1,00,000 వస్తాయి. కానీ బేస్మెంట్ దాకా కట్టుకునేందుకు కూడా పైసలు లేవు అని అన్న వాళ్ళకి ఎస్హెచ్జి తరఫున మెప్మా తరఫున అర్బన్ ఏరియాస్ లోపల లోన్స్ ఇవ్వడం స్టార్ట్ చేసినాం. సో మీకు ఒక ₹1,00,000 లోన్ ఇస్తే బేస్మెంట్ దాకా కట్టుకుంటారు. ఆ డబ్బులు మళ్ళీ బేస్మెంట్ దాకా అయినాక మనకు డబ్బులు వస్తాయి. గవర్నమెంట్ నుండి బేస్మెంట్కి ₹1,00,000 కదా వస్తాయి. దాంతో లెంటర్ లెవెల్ దాకా కట్టుకుంటాం, మళ్ళీ డబ్బులు వస్తాయి. ఇలా ఫస్టే పైసలు లేకపోవడం వల్ల ప్రాబ్లం అవుతుందని లోన్స్ ఇవ్వడం స్టార్ట్ చేసినాం. నిన్నటికి మన జిల్లా లోపల ₹50 కోట్ల లోన్స్కి ఇచ్చినాం. ఇచ్చిన సందర్భంగా ప్రెస్కి కూడా మనం తెలియజేసినాం, మనం స్టేట్లో హైయెస్ట్ ఉన్నాం సార్. సో ఈ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడం వల్ల కొంత ప్రోగ్రెస్ కూడా వస్తుంది. కొంతమంది ఒకటేసారి కట్టుకుంటాం కదా అని ఎక్కువ పెద్దగా కట్టుకుంటున్నాం, ఎక్కువ ఖర్చు పెడుతున్నాం. మనము గవర్నమెంట్ తరఫున కట్టి చూసినాం, ₹5,00,000 అవుతుంది. సో పెద్దగా కట్టుకొని మళ్ళీ పైసలు సరిపోకుండా లాస్ట్లో ఆపుకోవద్దు ఎవరు కూడా. సో మనం పేదోళ్ళకే ఇస్తున్నాం కాబట్టి మెటీరియల్ కూడా మనము ఏదైతే ప్రిస్క్రైబ్ చేసినామో, ఏదైతే కట్టుకోవాలనుకుంటున్నామో అది కట్టుకొని చేయాలి. దాని విలువ ఎక్కువ పెంచుకుంటూ వెళ్ళిపోవద్దు, ఖర్చు ఎక్కువ పెట్టద్దు. పెడితే మధ్యలో ఆగిపోతుంది, మళ్ళీ ఇబ్బంది అవుతుంది. సో నెక్స్ట్ 2 BHK గౌరవ ఎమ్మెల్యే గారు ఇప్పుడు ఆల్రెడీ చూశారు. సో PR వాళ్ళు చెప్తుండ్రు, బట్ నేను చిన్న వర్క్స్ గురించి చెప్తాను. సో మనకు ఉపాధి హామీ లోపల డబ్బులు నిన్న మెటీరియల్ పేమెంట్స్ మార్చి ఎండింగ్ వరకు, మార్చి లాస్ట్ వరకు రికార్డ్ చేసినాయన్ని పేమెంట్లు వచ్చినాయి. మార్చి 20 వరకు రికార్డ్ చేసినాయన్ని పేమెంట్స్ వచ్చినాయి. కొంత లేట్ అవుతుంది, ఎస్పెషల్లీ సమ్మర్లో ఎక్కువ పనులు అవుతాయి కదా, మార్చిలో ఎక్కువ పైసలు ఉన్నాయి కాబట్టి ఒక 4-5 నెలలు లేటుగా వచ్చినాయి. ఇక నుండి ఇంకొంచెం ముందు రావచ్చు, నేను గ్యారంటీ ఇవ్వలేను కానీ రావచ్చు. ఎందుకనంటే ఇప్పుడు ఉపాధి హామీ పనులు జరుగుతలేవు, తక్కువ అమౌంట్ అవసరం ఉంటుంది. సో ఎలాగో పేమెంట్ వస్తుంది కాబట్టి చిన్న వర్క్స్ అన్నీ కూడా మీరు ఫోకస్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తాను, గోట్ షెల్టరు కట్టుకోవచ్చు, గేదెలకు కానీ షీపుకి కానీ, లేదు అని అంటే కోళ్ళ ఫారాలు కానీ, చిన్న చిన్నవి మనకి మన కుటుంబానికి అవసరమైన అన్నీ కూడా వర్కులు చాలా లిస్ట్ ఉంది, అవన్నీ కూడా కట్టుకోవచ్చు. లేదు అని అంటే సోక్ పిట్స్ కట్టుకోవచ్చు, ఊరు లోపల వాటర్ హార్వెస్టింగ్ స్ట్రక్చర్స్ కట్టుకోవచ్చు. సో ఎండాకాలం మనం మనుషులు పని చేస్తాము, ఇప్పుడు మెటీరియల్కి సంబంధించినవి చిన్న చిన్న పనులు చేసుకుంటే మీకు చాలా ఉపయోగపడుతుంది. ఇంతకుముందు అది మీ ఊరా? ఇంతకుముందు ఎక్కడికి వెళ్ళాను నేను? ముల్లకి వెళ్ళాను. వాళ్ళు అన్నారు డబ్బులు రావు కదా ఇమ్మీడియట్గా అని అన్నారు. సార్ డబ్బులు రావని అంటే ఒకవేళ నేను కట్టుకున్నాను అనుకోండి, నేను ఏపీఎల్ కదా, ఎబో పావర్టీ లైన్ కదా, ఉద్యోగం ఉంది కదా, నేను కట్టుకుంటే నాకు ఎప్పటికీ రావు, వాళ్ళకి 2 నెలల కన్నా వస్తాయి కదా. సొంతంగా కట్టుకున్న దానికంటే లాభమే కదా. సో ఒక్కొక్క కుటుంబానికి ఫర్ ఎగ్జాంపుల్ మనకి గోట్ షెల్టర్కి ₹1,00,000 వస్తున్నాయి, పౌల్ట్రీ షెడ్కి ₹3,00,000 వస్తున్నాయి, క్యాటిల్ షెడ్కి బర్రెలు కట్టేసుకునేందుకు ₹1,00,000 వస్తాయి. సో ఇప్పుడు ఫోకస్ చేస్తున్నాం మేము. సో వీటన్నిటికి సంబంధించి
ఈజీఏ స్టాఫ్తోనే ఆల్రెడీ ఒకసారి మాట్లాడి వాళ్ళకు అవగాహన వచ్చేటట్టు ఎస్టిమేట్ ఎంత ఉంది ఏముంది అనేది మాట్లాడి వాళ్ళకి అవగాహన వచ్చేటట్టు చెప్పినాం. ఇప్పుడు గ్రామాలలో కూడా అవగాహన వచ్చేటట్టు ఇవాళ నుండి ఆల్రెడీ స్టార్ట్ చేసినాం. బట్ ఇవాళ నుండి పెద్ద మొత్తం లోపల ముందుకు తీసుకెళ్తాం. మీరు కట్టుకోండి, బెనిఫిషరీ పెట్టుకోవాలి డబ్బులు. అవి డబ్బులు మేము రికార్డ్ చేసిన తర్వాత ఆర్డర్గా వస్తాయి. ఇప్పటికీ మార్చి 20 దాకా వచ్చినాయి కదా, నెక్స్ట్ ఏప్రిల్ మే అట్లా అవ్వకుండా పోతూనే ఉంటాయి. అంటే మీరు కట్టుకున్నాక ఏదో ఒక రోజు డబ్బులు అయితే వస్తాయి. బట్ చాలా ఉపయోగపడేటి ఉపాధి హామీ అని అంటే వెంటనే మనం ఏమనుకుంటాము, వెళ్ళి మామూలుగా మనుషులు పని చేసేది అనుకుంటాం. అట్లే కాకుండా ఈ చిన్న పనులు అన్నీ కూడా ఉన్నాయి, మీ అందరికి కూడా ఉపయోగపడేటి. సో ఈ లిస్టు పనులేంటి? భారతీయ జనతా పార్టీ జిల్లా ఐటీ ఇన్ఛార్జ్ గా నియమితులైన న్యాయవాది పిల్లి శ్రీకాంత్ ను సహచర న్యాయవాదులు సన్మానించారు. విద్యార్థి దశ నుండి అంచెలంచెలుగా ఎదుగుతూ జిల్లా పార్టీ పదాధికారిగా ఐటీ ఇన్ఛార్జ్ గా నియమితులు కావడం చాలా శుభ పరిణామమన్నారు. బీజేపీ జిల్లా ఐటీ ఇన్ఛార్జ్ గా పిల్లి శ్రీకాంత్ ను నియమిస్తూ జిల్లా అధ్యక్షులు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా పిల్లి శ్రీకాంత్ ను న్యాయవాదులు సన్మానించారు. న్యాయవాది పరిషత్ జిల్లా అధ్యక్షులు మల్లెపుల్ల జగన్మోహన్ గౌడ్ మాట్లాడుతూ ఇలాగే రాబో రోజుల్లో ఇంకా ఉన్నత స్థాయిలోకి వెళ్లాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు మురళీధర్, బిట్ల రవి, సుభాష్ రెడ్డి, కేశవ్, నరేష్, శంకర్, పుణ్యరాజ్, మధుసూదన్, నారాయణ, అన్వేష్, వెంకటేష్, శ్రీమాన్, రాజశేఖర్, విక్రమ్, రోహన్ తదితరులు పాల్గొన్నారు. న్యాయవాది పిల్లి శ్రీకాంత్ గారి భారతీయ జనతా పార్టీ జిల్లా శాఖ ఐటీ సెల్ యొక్క ఇన్ఛార్జిగా జిల్లా శాఖ కార్యదర్శిగా నియమించడం జరిగింది. వారికి మా న్యాయవాదుల తరఫున ప్రత్యేకంగా అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేశాను. వారు మరింత ఉన్నత పదవులు అధిరోహించాలా, ఏదైతే బాధ్యత పార్టీ అప్పగించుకుంటారో దాన్ని స్వీకరించి ఈ ప్రజల కోసం, ఈ పార్టీ అభివృద్ధి కోసం కృషి చేయాలని సందర్భంగా కోరుతా ఉన్నాను. ఏదైతే భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ నా పైన నమ్మకంతో జిల్లా ఐటీ ఇన్ఛార్జిగా నియమించడం పట్ల ఎంపీ ధర్మపురి అరవింద్ గారికి, జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచారి గారికి, అదేవిధంగా అర్బన్ ఎమ్మెల్యే సూరన్న గారికి, మేడపాటి ప్రకాష్ రెడ్డి గారికి, మోహన్ రెడ్డి గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. భవిష్యత్తులో పార్టీని విస్తరించడం కోసం పార్టీ నా మీద నమ్మకంతో ఏదైతే బాధ్యత అప్పగించిందో దాన్ని పూర్తిగా నా నమ్మకాన్ని వమ్ము చేయకుండా పూర్తి స్థాయిలో నిర్వహిస్తానని, ఖచ్చితంగా పార్టీ యొక్క అభివృద్ధి కోసం పనిచేస్తానని చెప్పేసి రాబో రోజుల్లో భారతీయ జనతా పార్టీ జెండాను ఎగురవేసే దిశగా ప్రయత్నం చేస్తానని చెప్పేసి తెలియజేస్తూ ఈరోజు నాకు గిరిజన ఆచార్య సాంప్రదాయాలను అనుసరిస్తూ ఆర్మూర్ పట్టణంలో తీజ్ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. 9 రోజుల పాటు విశేష పూజలు జరిపారు. ఊరేగింపు జరిపి నిమజ్జనం చేశారు. ఆర్మూర్ పట్టణ పరిధిలోని పెర్కిట్ బంజారా సేవా సంఘం భవనంలో 9 రోజులుగా తీజ్ పండుగను జరుపుకున్నారు. వివిధ రకాల సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించి 8వ రోజు వివాహ కార్యక్రమం జరిపారు. 9వ రోజు ఉత్సవాన్ని బంజారా భవన సంఘం నుంచి సాంస్కృతిక సాంప్రదాయాలతో, వేషధారణలతో ఊరేగింపుగా, ఆటపాటలతో ఊరేగింపుతో మామిడిపల్లి చౌరస్తా, కొత్త బస్టాండ్, అంబేద్కర్ చౌరస్తా, గోల్ బంగ్లా మీదుగా జమ్మంశెట్టి గల్లి మీదుగా గుండ్ల చెరువు వరకు ఊరేగింపుగా వెళ్లి చెరువులో నిమజ్జన కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కుర్ర గంగాధర్ నాయక్, ఆర్మూర్ తండా శ్రీనివాస్ నాయక్, తాండా కారోబార్ గజానన్ లాల్, మండల ప్రెసిడెంట్ గార్డెన్ రాజు, ప్రధాన కార్యదర్శి వీర్ సింగ్ నాయక్, లింబాద్రి నాయక్, శ్రీనివాస్, గంగాధర్, పిల్లలు, పెద్దలు, మహిళలు పాల్గొన్నారు. పర్లేదు, మన సాంప్రదాయాన్ని వదలొద్దు అన్న ఒక గట్టి నినాదంతో ఈ రోజు మా తీజుని జరుపుకోవడానికి అందరూ నిన్న లీవ్ పెట్టుకున్నారు. అందరూ చిన్న పెద్ద అందరిగా ఎవరికి తోచినంత వాళ్ళు లీవులు పెట్టుకొని ఈ రోజు ఈ నిమజ్జనానికి పొద్దున్న నుంచి అందరం కూడా నిష్ఠతోటి దీని కార్యక్రమాలు, దీనికి చాలా పెద్ద ఎత్తున ఉంటాయి. ఈ కార్యక్రమాలను చేసుకుంటా ఈ రోజు చాలా హ్యాపీ ఉంది. దీనిలో దుఃఖం ఉంది. ఒక విధంగా దుఃఖం ఏంటంటే మా అమ్మాయి పోతుంది అనే ఒక దుఃఖం. అంటే దీంట్లో ఈ తీజ్ అనేది మా అమ్మాయి పెళ్లి కాని అమ్మాయిని మేము దీంట్లో చూస్తాం. ఓ తీజ్లో మా పెళ్లి కాని అమ్మాయి కనిపిస్తుంది మాకు. అంటే అమ్మాయి పోతుంది అని ఒక డిఫరెంట్ ఫీల్ తోటి ఉంటాం. వాస్తవానికి చాలా హ్యాపీ, మేమందరం మంచి సంతోషంగా ఉన్నాం. జై శివలాల్. ముందుగా మీడియా మిత్రులకు ధన్యవాదాలు. 9 రోజుల నుంచి మాకు సహకరిస్తున్న ఆర్మూర్ మీడియా మిత్రులకు మాకు రోజు సాయంత్రం మేము చెప్పకుండా ముందుగానే మా దగ్గరికి వచ్చి మా యొక్క తీజ్ యొక్క పండుగకు విశిష్టతను
ఈ ఆర్మూర్ టౌన్ కాకుండా నిజామాబాద్ యావత్ తెలంగాణ ప్రజలకు వివరించిన మా యొక్క మీడియా మిత్రులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ, అదే 9 రోజుల నుంచి గోధుమ నానబెట్టిన రోజు నుంచి ఈరోజు నిమజ్జనం దాకా మా బంజారా నాయకులు కానీ, కారోబారు కానీ, నాయక్ కానీ, మండల ప్రెసిడెంట్ కానీ, జనరల్ సెక్రటరీ కానీ, ఉపాధ్యక్షులు కానీ, మాకు కూడా ఒక కమిటీ ఉంటుంది. ఆ కమిటీ ప్రతి ఒక్క పేర్లతోటి అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ, చిన్న పెద్ద సానం అంటారు మా ఇంట్లో అందరికీ పేరు పేరు ధన్యవాదాలు తెలుపుతూ, ఇక ఆర్మూర్లో కూడా మాకు ముఖ్యంగా ఈ నిమజ్జనానికి సహకరించిన పోలీస్ శాఖ వాళ్ళకు ప్రత్యేకంగా 2 చేతులతోటి జోడించి నమస్కరిస్తున్నా. ఎందుకంటే శాంతియుతంగా ఏదైతే ప్లేస్ ఉందో ఆ ప్లేస్ నుంచి ఈ అంబేద్కర్ చౌరస్తా దాకా వాళ్ళు చాలా కోఆపరేట్ గా సహకరించారు. ముందుగా వాళ్ళకు మా బంజారా తరపున, మా కమ్యూనిటీ తరపున వాళ్ళకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాము. మా ఆర్మూర్లో ప్రజాప్రతినిధులు కూడా అందరూ చాలా కోఆపరేట్ చేశారు. కోటగిరిలో అంగరంగ వైభవంగా ఎడ్ల పొలాల అమావాస్యను రైతులు అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. నిత్యం పాడి పంటలు సమృద్ధిగా పండడానికి ఎంతో దోహదపడే ఎడ్లను నేడు దైవంగా భావించి పూజలు చేస్తూ ఆనవాయితీగా ఈ పండుగను జరుపుకోవడం చాలా ఆనందంగా ఉందని గ్రామ పెద్దలు కొట్టం మనోహర్ తెలిపారు. బాన్స్వాడ నియోజకవర్గంలోని కోటగిరి ఉమ్మడి మండలంలో ప్రతి గ్రామాన ఎడ్ల పొలాల అమావాస్యను రైతులు ఘనంగా జరుపుకున్నారు. ఉదయం నుండి ఎడ్లను ప్రత్యేకంగా అలంకరించి పూజలు జరుపుకున్నారు. అలాగే ప్రతి ఇంట్లో మట్టితో తయారు చేసిన ఎడ్లను సైతం పూజలు చేశారు. అనంతరం ఎడ్లను డప్పు వాయిద్యాలతో గీతాలాపన ఆలపించి ఊరేగింపుగా హనుమాన్ ఆలయానికి తీసుకొచ్చారు. వేడుకను తిలకించేందుకు చిన్నారులు, గ్రామ పెద్దలు ప్రత్యేక ఆసక్తి కనబరిచారు. పంట పొలాలకు రైతుకు ఆయుధంగా ఉండి పాడి పంటలు పండేందుకు ఈ ఎడ్లకు ఎంతో దోహదపడతాయని కొట్టం మనోహర్ అన్నారు. ప్రత్యేకంగా అలంకరించిన ఎడ్లను రైతులు హనుమాన్ ఆలయానికి తీసుకొచ్చి డప్పు వాయిద్యాలతో గీతాలాపన ఆలపించి ఊరేగింపుగా నిర్వహించారు. ఈ ఉత్సవాలను తిలకించేందుకు చిన్నారులు, గ్రామ పెద్దలు ఆసక్తి కనబరిచారు. ఈ సందర్భంగా ప్రతి ఇంటి ఆడపడుచులు ఊరేగింపుగా వచ్చిన ఎడ్ల వద్దకు హారతులతో వచ్చి పూజలు జరిపారు. ఈ సందర్భంగా గ్రామ పెద్దలు కొట్టం మనోహర్ మాట్లాడుతూ, ప్రతి సంవత్సరంలాగా ఈ సంవత్సరం సైతం కోటగిరిలో అంగరంగ వైభవంగా ఎడ్ల పోలాల అమావాస్యను జరుపుకుంటామన్నారు. ఎడ్ల పోలాల అమావాస్య రోజు మన హిందూ సంస్కృతి సాంప్రదాయాలకు పరిరక్షించిన అవసరం ఎంతైనా ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మారుతి పటేల్, గ్రామస్తులు, రైతులు తదితరులు పాల్గొన్నారు. सरस्वती कर्म सुपवा, ओम सरस्वती कर्म सुपवा, विवर्तुरं ब्रह्मदेवि मंगलम, विवर्तुरं ब्रह्मदेवि मंगलम, अम्ब मंगलम जगदम्ब मंगलम, अम्ब मंगलम जगदम्ब मंगलम, सांब शिवालिंग शिवामुक्ति मंगलम, ओम लक्ष्मी कर्म ఎడ్లపొల అమావాస్య ఈ పండుగ జరుపుకునే ముఖ్య ఉద్దేశం మనకు శ్రావణ మాసంలో వచ్చేటటువంటి పండుగ. ఈరోజు ఈ ఎడ్ల పొలాల పండుగ జరుపుకునే ఒక ప్రతిష్ట మనకు వ్యవసాయానికి అనుసంధానంగా ఉన్నటువంటి బసవరాజులని వారికి మనం కృతజ్ఞత చెప్పేటటువంటి రోజు. ఈరోజు మనము అమావాస్య రోజు శ్రావణ మాసంలో ముఖ్యంగా ఈ పండుగని మేము ఏదైతే హై స్కూల్ ఆవరణంలో నుండి అక్కడి నుంచి ఎడ్లకు పూల అలంకరణ చేసి బట్టలను కప్పి హనుమన్ల గుడి చుట్టూ తిప్పి ఈ యొక్క వీధిగాలి ఆనవాయితీ అనేది వెనుకట్లకు నుండి వచ్చేటటువంటి ఆనవాయితీ. ఒకరికి ఇప్పుడు సుఖిని మార్చి పటేల్ అనేటోడు ఒక దండని పెట్టి దీన్ని ప్రారంభించి ఇంటింట తిరుగుతూ ఎవరి ఎట్లని వాళ్ళు పూజించుకునే రోజు. ఇంట్లో పాపలు మరియు మన ఆరోగ్యము, మన ప్రకృతి బాగుండాలని మనం ఈరోజు పండుగ జరుపుకునే ముఖ్య ఉద్దేశం ఒకటే ఒక ఉద్దేశం ఏంటంటే బసవరాజులు మనకు సహాయ సహకారం అందిస్తే వాటి యొక్క కృతజ్ఞతని మనం తీర్చుకునే రోజు ఈరోజు. మరియు ఇంట్లో ఉన్నటువంటి పాడి పశువులు బాగుండాలని ఉండేటటువంటి రోజు ఈరోజు. పొద్దున్న నుంచి సాయంత్రం వరకు
ఈరోజు సాయంత్రం తిరిగి రాగానే ఉపవాస దీక్ష వదిలిపెట్టేసి శ్రావణవాసంలో వచ్చే ముఖ్య పండగ. ఇది ప్రతి సంవత్సరం జరుగుతుంది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మారుమూల గ్రామాల అభివృద్ధి కోసం పనుల జాతర కార్యక్రమం. రూరల్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే కలెక్టర్ చేతుల మీదుగా అభివృద్ధి పనుల ప్రారంభం. యూరియా కొరత ఉందంటూ ప్రతిపక్షాల రాద్ధాంతం. యూరియా కోసం రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని రాష్ట్ర వ్యవసాయ కమిషన్ సభ్యులు గడుగు గంగాధర్ స్పష్టం. బీసీ హక్కుల సాధనే లక్ష్యంగా బీసీ సంఘం పోరాటం. రిజర్వేషన్ల విషయంలో కేంద్ర ప్రభుత్వం స్పందించకపోవడంపై బీసీ సంఘ నేతల ఆగ్రహం. జిల్లా విద్యాశాఖలో అక్రమాల గుబులు. ఏసీబీ విచారణతో ఆందోళనలో ఉద్యోగులు. జిల్లాలో ఘనంగా ఎడ్ల పొలాల అమావాస్య సంబరాలు. బసవన్నలను ప్రత్యేకంగా అలంకరించి ఊరేగించిన అన్నదాతలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ లోకల్ న్యూస్. మన ఊరు మన వార్త.